నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇప్పుడే ఇది మన గిస్మత్ మండి ఆమె పేరుంది గౌతమి చౌదరి. ఓకే, సో ఆమెది ఒక వీడియో రిలీజ్ చేసింది ఆమె. సో చూసినాక రెస్పాండ్ కావాలి అనిపించింది. ఎందుకంటే ఆమె మాట్లాడిన భాష పద్ధతి ఎంత కుసంస్కారంగా మాట్లాడిందో చూద్దాం. సో ఆ క్రమంలో ఈ అన్ని అంటే ముఖ్యంగా తెలంగాణ ఛానల్స్ రిలేటివ్లీ తక్కువ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఆంధ్ర ఛానల్స్, అది యూట్యూబ్ కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు. సో అందులో పొద్దుగాలు లేస్తే ఈ యొక్క ఏమి పేరింది అదే ఈమె గౌతమి చౌదరి కానీ ఈమె ఫస్ట్ లో అయితే దాదాపు ఫస్ట్ 100-200 అంటే గత 30-40 డేస్ నుంచి కానీ ఈమె ఒక్కతే మాట్లాడుతుండే, ఎవరు గౌతమి చౌదరి. ఆ తర్వాత ఆ రీతు చౌదరిని తీసుకొని వచ్చింది. తర్వాత ఆయన వీడియో రిలీజ్ చేసింది. అయినా వాళ్ళ మామ గాని ధర్మ మహేష్ గాని వాళ్ళ డాడీ పేరు ఆయన పేరు కాకాని బాబు గారు గాని ఎక్కడ పబ్లిక్ లోకి రాలేదు. ఇక మూడో వ్యక్తిని తెచ్చి వీడియో రిలీజ్ చేసి ఆమె బిగ్ బాస్ లో ఉంటే ఆమె పరువు తీసి ఆమెను గెలవకుండా చేయాలని ఇంకా దాన్ని ఇంకో లెవెల్కి తీసుకునే ప్రయత్నం కుట్రలు చేస్తుంటే ఇక మనం ఏమన్నా ఉండండి రా అయ్యా, ఓకే ఏమన్నా ఊరుకొని అని వదిలేసినా గానీ థర్డ్ పర్సన్ తెచ్చే వారికి నువ్వు ఒక అమ్మాయి ఎట్లనో ఆమె కూడా ఎవరికో బిడ్డ కాబట్టి ఇక ఇది ఇంకో లెవెల్కి పోతుందని చెప్పి మొదటగా కాకాని బాబు గారు వచ్చారు, వాళ్ళ డాడీ ధర్మ మహేష్ వాళ్ళ డాడీ. ఈ తర్వాత ధర్మ మహేష్ గారు రంగంలోకి దిగారు. సో పొద్దుగాలు వేస్తే మనం చూస్తున్నాం అన్ని ఛానల్, బిగ్ టీవీ కావచ్చు, లేకపోతే మూర్తిదేంది TV5 కావచ్చు, లేకపోతే అన్ని యూట్యూబ్ ఛానల్ దాదాపు చాలా వరకు ఉన్నాయి. తర్వాత శేఖర్ భాషా గారు వచ్చారు. ఇట్లా అనేక మంది ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యారు. సో పొద్దుగాలు లేస్తే మనకు రెండే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏది వర్షం పడ్డదా, మూసి అయిందా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిందా, ఆంధ్రప్రదేశ్ లో ఏం సమస్య, డే టు డే సమస్యలు ఏమున్నాయి, తెలంగాణలో ఏమున్నాయి, ఇవన్నీ పక్కకు పోయినాయి. రెండే కనిపిస్తుంది నాకు డే టు డే. అన్ని ఛానళ్లలో ఈ ధర్మ మహేష్ అండ్ గౌతమి చౌదరి కనిపిస్తుంది. ఇవి ఎవరిదో ఒకటి, ఆ ముగ్గురిట్లో ఎవరో ఒకరి ఇంటర్వ్యూ కనిపిస్తుంది. లేదు అంటే బిగ్ బాస్ 9 కనిపిస్తుంది. అదర్ దాన్ దీస్ టూ యూ డోంట్ సీ ఎనీ ఎంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నా అవి వాటి మీద ఫోకస్ పోతలేదు. సో అట్లా అంటే ఇట్స్ బిగ్ బాస్ అనేది అదొక షో, అదొక నడుస్తున్నది, అదొక వాళ్ళు కావాలని పర్పస్ఫుల్ గా ప్రజల యొక్క ఎమోషన్స్ భావోద్వేగాల్ని ఎట్లా ప్రజల యొక్క అటెన్షన్ గ్రాప్ చేయాలని ఆలోచించి అదొక విధంగా ఒక గేమ్, ఫన్ గేమ్ ఆడతారు. ఓకే, ఎందుకంటే దాని వెనకాల ఎంతమంది ఎక్కువ మంది చూస్తే అంత వ్యూస్ వస్తే, అంత అడ్వర్టైజ్మెంట్ వస్తే ఇట్స్ ఎ బిగ్ బిజినెస్. ఓకే, సో అది ఇట్స్ జస్ట్ ఎ ఫన్. ఓకే, వాట్ వి సీస్ దట్స్ నాట్ రియాలిటీ ఇన్ బిగ్ బాస్. రియల్ లైఫ్ లో ఉండే మనుషులు వ్యక్తిత్వాలకి బిగ్ బాస్ లో జరిగేదానికి సంబంధం లేదు. అదంతా ఒక గేమ్ ప్లాన్, అది డబ్బుల కోసం, అదొక పెద్ద బిజినెస్. ఓకే, కాబట్టి అది జస్ట్ చూసి ఎంజాయ్ చేయాలి, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, అది వదిలేద్దాం, బిగ్ బాస్ పక్క పెడదాం. సో ఏది మన ఏమంటారు, ఇది ఒక పర్సనల్ మ్యాటర్, చాలా చిన్న విషయం. భార్యాభర్తల మధ్యలో అది కారణాలు ఏమన్నా కావచ్చు. వాడిది ఆ ధర్మ మహేష్ అంటోడు 1000 మందితో రోజుకు 10 మందితో తిరుగుతుండా, లేకపోతే గౌతమి చౌదరి ఇంకేమైనా చేస్తుందా? దేర్ కుడ్ బి 100 రీజన్స్. మనకు తెలియదు, మనం వాళ్ళ డే టు డే లైఫ్ లో లేము. మనము వాళ్ళు ఇప్పుడు సీసీ కెమెరాలో ఈమె రీతు చౌదరి అని చూపెడుతుంది. ఆయన ఏమంటుండు, ఒక వీడియోనే రీతు చౌదరి, మిగతా అన్నిట్లలో రీతు చౌదరి కాదు. ఆమె 1 o'clock వచ్చిన ఆమె రీతు చౌదరి కానీ పోయేటామె కాదు, నా క్లోజ్ ఫ్రెండ్స్, ఆమె వేరే వాళ్ళని చెప్తున్నాడు. సో ఇట్ కుడ్ బి ఆయన వర్షన్ కరెక్ట్ కావచ్చు, ఈమె వర్షన్ కూడా కరెక్ట్ కావచ్చు. నిజంగానే రీతు చౌదరి రోజు వచ్చి తన దగ్గర పడుకుంటుండొచ్చు. ఈజ్ ఇట్ ఏ పబ్లిక్ ఇష్యూ? అది ప్రజా సమస్యనా? కాదు. ఇట్స్ ఏ భార్యాభర్తలు, లక్షల కోట్ల మంది ప్రపంచంలో భార్యాభర్తలు అనేక విషయాల్లో కొట్టుకదస్తున్నారు. ఈగోలు కావచ్చు, అండర్స్టాండింగ్ లేకుండా కావచ్చు, నేను చెప్పిందే నడవాలని కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ అఫేర్స్ కావచ్చు. దేర్ కుడ్ బి 100 రీజన్స్ ఉండవచ్చు. అవన్నిటికీ మీడియా ఏం చేయగలుగుతుంది అనేది నా క్వశ్చన్ మార్క్. మీడియాకి అథారిటీ ఉందా? ఇప్పుడు మీడియాలో ట్రయల్ చేద్దాము, ఏది విచారణ చేద్దాము అంటే మీడియాకి కావాల్సిన వాళ్ళ వీడియోలను తెప్పించుకునేటువంటి అధికారం ఉందా? ఒక పోలీస్ ఆఫీసర్కి అధికారం ఉంది, ఒక జడ్జికి అధికారం ఉంది, కానీ ఒక మీడియా పర్సన్ కి కెన్ హీ ఆర్డర్ ఎనీబాడీ టు గెట్ ద CCTV ఫుటేజ్ కానీ ఏదన్నా కానీ అన్నప్పుడు ఎవరి వర్షన్ కరెక్ట్ అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు చెప్పింది గుడ్డిగా నమ్మలేం కదా.
నమ్మలేనప్పుడు వి కాంట్ టేక్ వన్ సైడ్ కదా. అది ఈమె తప్ప ఆమె తప్ప మేము చెప్పలేం కదా. నీ వర్షన్ నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పిన వర్షన్ ఎంతవరకు కరెక్ట్ అని మాకు బేరీజ్ వేయడానికి మా దగ్గర ఎలాంటి సాధనం లేదు కదా. వీ డోంట్ హ్యావ్ డేటా, వీ డోంట్ హ్యావ్ సీసీ ఫుటేజ్, వీ డోంట్ హ్యావ్. నువ్వు చెప్తున్న మాట కరెక్టా తప్ప మేము ఎట్లా నిర్ణయించగలుగుతాం? ఇద్దరికి అంటున్నా, ఆ ముగ్గురు వ్యక్తులకి మనం థర్డ్ పర్సన్ గా ఒక మీడియా అంటే ఏంది, మనం చూస్తున్నాం కాబట్టి మీడియా. మనం చూడకపోతే వాడు ఇంటర్వ్యూ కూడా చేయడు. కాబట్టి మన కోసం చెప్తున్నాడు. నువ్వు చెప్తున్నది మా కోసం చెప్పినప్పుడు నువ్వు చెప్తుంది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? నీ పర్సనల్ లైఫ్ పబ్లిక్ లో ఉన్నది, ఒక ప్రజా సమస్య ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది మాకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. ముఖ్యమంత్రి ఇవాళ ఏం చేసిండు అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. అందులో మా డబ్బులన్నీ ఉన్నాయి, మా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దానికి సంబంధించి మాకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది, పూర్తిగా లేకున్నా కానీ. ఒకవేళ మాకు పూర్తి అవగాహన లేకపోతే ఆర్టీఐలు వేస్తాం, తెచ్చుకుంటాం. కానీ నీ పర్సనల్ వ్యక్తులని, నీ వ్యక్తిగత జీవితంలోకి మాకు వచ్చే అధికారమే లేదు కదా. ఎవరి వర్షన్ కరెక్ట్ అని మేము ఎట్లా చెప్పగలుగుతాం? కాబట్టి మీడియా ప్రజలు ఏం చేయగలుగుతారు? మీడియా ఏం చేయగలుగుతుంది? మీడియా ఇస్ నథింగ్ బట్ ప్రజలు. మేమేం చేయగలుగుతాం? మీ వ్యక్తిగత సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి కోర్టులు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ట్రై చేయాల్సింది, మీకు ఇంకా 1% అన్న ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, మనము బిడ్డ కోసమో లేకపోతే ఇంకా 100% మన ఇద్దరి మధ్యలో ప్రేమ చచ్చిపోలేదు, ఒక 1% అన్న మిగిలింది, ఎట్లో అట్లా ఎండిపోతున్న చెట్టుకు కొంచెం నీళ్లు వస్తే మళ్ళీ దాన్ని మొలికించవచ్చు అని మీకు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి 1% అని ఎక్కడో మీ గుండెల అడుగుల లోపల ఒక 1% ఆశ ఉంటే ఆ చిగురించడానికి ట్రై చేయండి. పోండి, ఒక కౌన్సిలర్ దగ్గర పోండి, బెస్ట్ కౌన్సిలర్ ఇన్ ద హైదరాబాద్ ఆర్ ఇన్ ద వరల్డ్, ఎక్కడ ఉంటే అక్కడికి పోండి. మీకు పైసల పరంగా బోత్ సైడ్స్ గట్టికున్నారు, పోండి. లక్షలు కాదు, ఇంకా కోట్లు అయినా వానికి ఫీజు పే చేయండి. ఓకే, మాకు సమస్యలు ఉన్నాయి సార్, మీ జెన్యున్ గా మీకు ఏం సమస్యలు ఉందో అది చెప్పండి. సో ఆ యొక్క ఎక్స్పర్ట్, ఆ యొక్క ఏమంటారు, అంత 5 ఏళ్ళలో 3 ఏళ్ళలో చదువుకున్న వ్యక్తి, 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో అనుభవం ఉన్న వ్యక్తి, అనేక జంటలకి సమస్యలకు పరిష్కారాలు చూపెట్టిన వ్యక్తి ఆయన. అమ్మ నువ్వు ఇట్లా ఉండు, అయ్యా నువ్వు ఇట్లా ఉండు అని చెప్తాడు. ఆయన చెప్పింది ఇద్దరు పాటించి ఒక 6 నెలలు చూడండి. మీ సమస్యకి ఎంతో కొంత ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే కంటిన్యూ కాండి. చాలా సింపుల్ విషయం. ఇక లేదయ్యా మా ఇద్దరి మధ్యలో 1% కూడా ప్రేమ లేదు, చట్టాలు లేకపోతే ఒకరితో పొడుచుకొని చంపుకుంటాము, అంత కోపం వచ్చేసింది, మా లోపల 1% కూడా ప్రేమ లేకుండా చచ్చిపోయింది అంటే చక్కగా పోండి. మీరే మాట్లాడుకోండి. పెద్ద మనుషులు ఎవడన్న మధ్యలో నేను ఇది తీసుకుంటాను. పెళ్లి కాకముందు సంపాదించిన దానికి ఆడదానికి హక్కు లేదు, మగవానికి హక్కు లేదు. ఇండియా చట్టమైనా అమెరికా చట్టమైనా ఒకటే చెప్తుంది, లగ్గం అంటే పెళ్లి, మ్యారేజ్ అయినాక. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మొగోడు సంపాదించిన 5 రూపాయలైనా 10 రూపాయలైనా, ఆడది సంపాదించిన 5 రూపాయలు 10 రూపాయలైనా ఆ ఇద్దరిది. ఓకే, కాబట్టి ఈ ఇద్దరిది. మీ ఇద్దరే ఇష్టమైనట్టు తీసుకోవడానికి లేదు. మీకు ఒక బిడ్డ పుట్టిండు, మీ కొడుకు పుట్టిండు, అంటే సన్ పుట్టిండు. సో కాబట్టి నీ కొడుకు యొక్క బరువు బాధ్యతలను కూడా అలా కన్సిడర్ చేయాలి. వాని చదువులు, వాని పెంపకము, వాడికి ఫ్యూచర్లో ఏం చేయాలి అవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. చేసి ఈ ముగ్గురి బతుకుల మీద ఆధారపడ్డది కాబట్టి మీరు పెళ్ళైనాక ఎవరన్నా మీకు వాళ్ళ డాడీ వీళ్ళ డాడీ ఏమన్నా మీకు ప్రాపర్టీ రాసిస్తే అది మీదవుతుంది. వాళ్ళు రాసియకుండా నీ పెళ్లి కాకముందు ధర్మమహేష్ సంపాదించింది కానీ, పెళ్లి కాకముందు గౌతమి చౌదరి సంపాదించిన దానికి కానీ మీ ఇద్దరికి ఎవరికి హక్కు లేదు. పెళ్లి అయినాక మీ కాంట్రిబ్యూషన్ ఏంది, మీ అగ్రిమెంట్స్ ఏంది, మీది ఏంది అనేది లెక్క. ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు బోత్ జెండర్స్, ఓకే, ఎవరైనా ఏమైనా సంపాదిస్తే అది ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. మొగోడు నేనే పని చేసినాగా, ఆడామె ఇంట్లోనే ఉన్నది కాబట్టి మొత్తం నాదే అనడానికి మొగోనికి లేదు. అది కుటుంబం. పెళ్ళైనాక ఆడామె సంపాదించిన మొగాయన సంపాదించిన అది కుటుంబంది. ఇప్పుడు మీ ఇద్దరిదే కాదు, అది నీ కొడుకుది కూడా, వాని భాగం కూడా ఉందల్లా. వాడు మైనర్ అయినా సరే, మైనర్ అయితే వాని తరఫున నువ్వు ఉంటావు, కానీ వానికి కూడా హక్కు ఉందల్లా. వాని బరువు బాధ్యతలు వానికి చెందాల్సింది కూడా కన్సిడర్ చేయాలి. రేపు తీర్పిచ్చేటప్పుడు కూడా ఎవడు పెద్ద మనుషులు చెప్పినా, రేపు కోర్టులో చెప్పినా వాడి బరువు బాధ్యతలు కూడా అప్పచెప్తారు ఇద్దరికి. కాబట్టి నీ ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు. పిల్లలు లేకపోతే కొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్, పిల్లలు వచ్చినాక జర కాంప్లికేటెడ్ అవుతుంది. ఎందుకంటే బరువులు వాడిని పెద్ద చేసి వానంతరం వాడు బతికేదాకా చేయాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది కదా. కాబట్టి అయితే ఒకటి పెద్ద మనుషులో లేకపోతే మధ్యవర్తులు ఇప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుకోండి, ఎండ్ చేసుకోండి. ఓకే నేను ఇది తీసుకుంటా కథం అయిపోయింది. మీతోటి మీరు అంత జనరస్ గా అంత మీకు జనరాసిటీ లేదు, మేము అంత సింపుల్ గా మేము కాంప్లికేటెడ్ చేసుకోలేము. ఏది చేసినా ఇప్పుడు గౌతమి చౌదరికి ఏది వచ్చినా రేపు ఏం చేస్తుంది ఆమె? అలా కొడుకు ఇవ్వాల్సిందే.
ఈయనైనా ధర్మమహేష్ అయినా రేపు పొద్దున ఆయనకి అందులోకి వెళ్ళి ఏమన్నా వచ్చినా వారి కొడుకు ఇవ్వాల్సిందే. లేదంటే ఒక అగ్రిమెంట్ పెట్టుకోండి, నీకు ఇచ్చిన దానికెళ్ళి ఒక 50% కొడుకు మీద రాయండి. ఇప్పుడు ఇద్దరు సమానం చేస్తారు కదా, అల్లకెళ్ళి సగం సగం కొడుకు చెందేటట్టు వానికి తర్వాత చెందేటట్టు లీగల్గా రాయండి బైండింగ్. అంటే నీకు 25 వస్తుంది, నీకు 25 వస్తుంది, 50% కొడుకు వస్తుంది. మీకు 100 రూపాయలు మీ దగ్గర ఉంటే 25 రూపాయలు నువ్వు తీసుకో, 25 రూపాయలు ధర్మమహేష్ తీసుకుంటాడు, మిగిలిన 50 రూపాయలు కొడుకు చెందేటట్టు చేయండి. ఇప్పుడు ఒకటి తీసుకోడు, రేపు వాడు పెద్దగా 21 ఎంతో వచ్చినాక వాని చదువులకో వానికి దేనికో వాడు వ్యాపారం పెట్టుకుంటాడో వానికి ఎందుకో వాడుకోండి. 50 రూపాయలు వానికి కొడుకు పేరు మీద రాయండి, మిగిలిన 50 రూపాయలు షేర్ సగం పంచుకోండి. ఏది కొట్లాడేందుకు? అరే సింపుల్ థింగ్స్ ని ఎందుకు కాంప్లికేటెడ్ చేసుకోవాలి? ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి. ఆడామె పని చేసినా చేయకపోయినా, మొగోడు పని చేసినా చేయకపోయినా, పెళ్ళైనకి సంపాదించిందే మీది, పెళ్లికి ముందు సంపాదించింది మీది కాదు, ఎవరిది కాదు. గౌతమి చౌదరి 1000 కోట్లు పెళ్లికి ముందు సంపాదించినా ధర్మమహేష్కి ఎలాంటి హక్కు లేదు. సేమ్ వైస్ వర్స. ఓకే, సింపుల్ థింగ్స్ ని ఎందుకు మీరిద్దరు కొట్లాడడం వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోతుంది ఎవరు? మీరు టీవీలో వచ్చి కూర్చుంటే ఆ పిల్లగాన్ని, ఆ చంటిపోర పిల్లగాన్ని, ఏడాదో 2 ఏళ్ళలో ఉన్న బాబుని ఎవరు చూసుకోవాలి? తల్లి చూసినంత ప్రేమగా, తండ్రి చూసినంత ప్రేమగా మూడో వ్యక్తి చూస్తారా? అమ్మమ్మైనా నాయనమ్మైనా? సో మీరు వచ్చి టీవీలో కూర్చుంటే ఆ బాబుని ఎవరు చూడాలి? ఆ బాబు తల్లి ప్రేమను మిస్ అవుతుండు, తండ్రి ప్రేమను మిస్ అవుతున్నాడు. యూ హావ్ టు థింక్ అబౌట్ ద కిడ్, నాట్ అబౌట్ యూ. మీరు సగం జీవితాలు అయిపోయినాయి, వాడికి ఇంకా జీవితమే స్టార్ట్ కాలే. కాబట్టి యువర్ ప్రయారిటీ షుడ్ బి వాడు ఇంకా జీవితాన్ని చూడాల్సిన ఆ పిల్లల గురించి ఆలోచించాలి. మీరేంద్రా వాడు సొంతంగా తినగలుగుతాడా? వాడు సొంతంగా స్నానం చేసుకోగలుగుతాడా? వాడు సొంతంగా ఇంకేమైనా చేసుకోగలుగుతాడా? వాడు సొంతంగా ఆలోచించడానికి వాడి బ్రెయిన్ అని ఎదిగిందా? వాడి బొక్కలు ఎదగలేదు. వాడు ఇంకా ఎంతో లైఫ్ చూడాల్సి ఉంది. మీరేంది సగం జీవితం చూసేసారు కదా. పిల్లలు షుడ్ బి ప్రయారిటీ కదరా అయ్యా. మరి ఎందుకు తెచ్చినావురా? ఇద్దరిని అడుగుతున్నా, ఆమెను అడుగుతున్నా, ఆయన అడుగుతున్నా. నీ ఎందుకు తెచ్చినావు? వాడు తెమ్మన్నాడా మిమ్మల్ని భూమి మీదకి? తెచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత ఎత్తుకోవాల్సిన అవసరం లేదా? అరే మీరు ఎంతసేపు మీ గోలు, మీ తలకాయ నొప్పులు. అరే మీ సగం జీవితం అయిపోయిందిరా అయ్యా. మీరు ఆలోచించాల్సింది నీ కొడుక్కి ఏది మంచిదో ఇద్దరు ఆలోచించాలి, ఆడైనా మగైనా, గౌతమి చౌదరి అయినా ధర్మమహేష్ అయినా. కాబట్టి ఆ పిల్లగాని కోసం ఒక ప్రశాంత వాతావరణంలో వాడు పెరగాలి. ఇట్లా మీరు కొట్టుకుదా రేపు వాడు క్రిమినల్ అవుతాడు యుద్ధ వాతావరణంలో పెరిగితే. కాబట్టి వానికి ఎట్లా మంచి పేరెంటింగ్ ఇవ్వాలి, ఇద్దరు ఎట్లా ప్రశాంతమైన వాతావరణంలో వాడిని పెంచాలి, వాని యొక్క ఎకనామికల్ సెక్యూరిటీ, వాని యొక్క ఎడ్యుకేషనల్ సెక్యూరిటీ, ఇవన్నీ ఎట్లా ఇవ్వాలని ఆలోచించాలి తల్లిదండ్రులు. ఎంతసేపు వీళ్ళ గురించి వీళ్ళే ఆలోచించుకుంటారు. 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా సాగుకు దగ్గర వచ్చినా వీళ్ళ గురించి వీళ్ళ ఈగోలు వీళ్ళే ఉంటాయి. మరి ఎందుకు తెచ్చినారు వాని భూమికి? నేను అనేది వీళ్ళని అంటలేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ కపుల్ హూ ఇస్ ఫైటింగ్ ఫర్ పెట్టి చిన్న చిన్న విషయాల గురించి పోరాటం చేసే ప్రతి ఆడదానికి మగవానికి చెప్తున్నా. నేను ఒక్క జెండర్ చెప్తాను దయచేసి. ఓకే, మగోడు వాడు ఎక్కువ టార్చర్ పెట్టాడు. జనరల్ గా ఎమోషనల్ గా ఎక్కువ టార్చర్ పెట్టాడు ఆడవాళ్ళు ఉంటారు. ఫిజికల్ గా కొంత దెబ్బలు వేసాడు వీడు మగోడు చేస్తాడు సాధారణంగా ఎక్కువ కుటుంబాలలో. కొన్ని ఎక్సెప్షన్స్ ఉండవచ్చు. నేను జనరల్ చెప్తున్నా. ఓకే, అవర్ ప్రయారిటీ షుడ్ బి ద కిడ్స్. ఎందుకంటే వాడు నువ్వే వాడిని తీసుకొచ్చిన, వాడు అడగలేదు నేను భూమి మీద ఏమని. కాబట్టి వాని గురించి ఆలోచించు. వానికి ఏది మంచిది, వానికి ఏది చెడుది, వానికి యుద్ధ వాతావరణం. మన ఇద్దరం కొట్లాడితే వాడు అందరికంటే ఎక్కువ సఫర్ అయ్యేది నా కొడుకు అని ఇద్దరు ఆలోచించుకుంటే యూ కమ్ టు ఏ కాంప్రమైజ్. నువ్వు నీ పేరు మీద రాసిందైనా వానికే ఇస్తావు, ఆమె పేరు మీద రాసిందైనా వానికే ఇస్తావు. అట్లా పేపర్ రాసుకోండి. 25 రూపాయలు నువ్వు తీసుకో, ఏమన్నా వీక్కో, నాకు సంబంధం లేదు. 25 రూపాయలు నేను తీసుకుంటే ఏమన్నా చేసుకుంటా. మిగిలిన 50 రూపాయలు ఏం సంపాదించిందైనా ఆ కొడుకు పేరు మీద రాయండి. వాడికి ఇప్పుడు హక్కు లేదు, వాడికి మైనర్ కాబట్టి వాడు ఏం చేయలేడు. కాబట్టి వాడు పెద్దగా అయినాక వాడు కూడా ఇష్టమైనట్టు చేయడానికి లేదు. వాడు కూడా వ్యాపారం చేసుకుంటాడో, వాడిని చదువులకు వాడతాడో, ఏదైనా మీనింగ్ఫుల్ వాడడానికి, ఒక ఆస్తి కొనుక్కోవడానికి వాడుకోవడం. కానీ వాడు చిల్లం పల్లం చేస్తా, ఖర్చు పెడతా, పారవస్తా అంటే వానికి కూడా హక్కు లేదు. అట్లా రాయండి లీగల్ బైండింగ్. అయిపోయింది కదా. అటార్నీలు దొరుకుతలేరా మీకు? మంచి అటార్నీలు ఉన్నారు, ఫ్యామిలీ లాగాని, ఇంకో లాగాని, క్రిమినల్ లాగాని, దేనికైనా వాళ్ళు చెప్తారు కదా చట్టం ఏముంది, చట్టాన్ని ఎట్లా దాన్ని అనుకూలంగా, చట్టాన్ని ఎట్లా పాటించాలి, దానికి అనుకూలంగా రాస్తారు కదా. మీ ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వస్తే జడ్జి మీరు కోరుకున్నది తీర్పిస్తాడు. ఓకే, విత్ ఫ్యామిలీ విత్ చైల్డ్ డిజాల్వ్డ్ దిస్ మ్యారేజ్ అని తీర్పిస్తాడు. మీరు అగ్రిమెంట్ వస్తే ఈజీ అవుతుంది. మీరు అగ్రిమెంట్ రాకపోతే జడ్జి ఏమంటాడు, మీరు ఆర్బిట్రేషన్ చేయండి, మీడియేషన్ చేయండి, ఒక కంక్లూజన్కి రండి, అది ఈజీ అవుతుంది. మీరు రాలేరు, ఇట్లనే కొట్లాడితే నీ తరపున అటార్నీ న్యాయవాది నీ యొక్క వాదనలు జడ్జి ముందు పెడతాడు, ఆమె తరపున న్యాయవాది ఆ జడ్జి ముందు పెడతాడు. జడ్జి ఏది న్యాయమో అది బిడ్డను దృష్టిలో పెట్టుకొని జడ్జి తీర్పిస్తాడు.
పాటించండి. మీతోటి ప్రాబ్లం సాల్వ్ చేసుకునే శక్తి లేకపోతే ఏడాదో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో కొట్లాడండి, న్యాయవాదులు పెట్టుకోండి, లాయర్లకు ఫీజులు ఖర్చు పెట్టుకోండి, జడ్జి తీర్పు ఇచ్చింది పాటించండి. జడ్జి అయితే ఆయన ఇష్టమైన తీర్పు ఇవ్వలేడు కదా. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత రాజ్యాంగం ఏం చెప్తుంది, ఫ్యామిలీ యాక్ట్ ఏం చెప్తుంది అన్ని చూసి కిడ్ని దృష్టిలో పెట్టుకొని తీర్పిస్తాడు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తీర్పియాడు. ఆ కిడ్కి ఏది మంచిదో అది తీర్పిస్తాడు. అట్లా ఏదైనా మీనింగ్ఫుల్ సొల్యూషన్ పట్టాలి కదా. ఎంతసేపు కొట్లాడతారు? ఏం మూర్తి ఏం చేస్తాడు, వాడు అంబర్పేట శంకర్ ఏం చేస్తాడు, ఇంకో గాడిద కొడుకు ఏం చేస్తాడు? వాళ్ళు ఎంతసేపు మూడో వ్యక్తిని మీరు ఎంత తెస్తే వాడేం ఈ పెద్ద మనుషులు ఏం చేస్తారు? లంగబాడుకోలు ఎన్ని కొట్లాడలు చూడలేదు. అందరు దొంగలే ఏం చేస్తారు? వానికి తాగుడు, తెలంగాణ టిపికల్ తెలంగాణలో అయితే, ఆంధ్రాలో కూడా అట్లా ఇంచుమించు అట్లే ఉంటుంది. సో ఏం చేస్తారు? వీడికి ఈ తెలంగాణలో అయితే తాగుడు పోయాలి, బగ్గా తాగుడు పోసి మాంసము, మటను, చేపలు వానికి ఫుల్ దావత్ చేయాలి. దావత్ చేసి ఇంకా దాని మీదకెళ్ళి ఇంకా కొన్ని పైసలు ఇస్తే నీకు అనుకూలంగా తీర్పు చెప్తాడు. ఊకవే నువ్వు తీసుకో అని ఎవడో సైడ్ తీసుకుంటాడు. వీళ్ళు దొంగలు తీర్పు ఏం చెప్తారు? వీళ్ళు ఇప్పుడు అంబర్పేట శంకర్ ఏం చెప్తాడు, TV5 మూర్తి ఏం చెప్తాడు? వానికి ఏదో డీల్ చేసుకుంటాడు, వానికి పైసలు గీసలు ఇస్తే వాడు నీకు అనుకూలంగా తీర్పిస్తాడు. ఏముందల్లా? గిస్మత్ మండి నాకు ఇప్పి వాని బెదిరి, లేకపోతే వాని సమాజంలో వాని చెడ్డ పేరుదే నేను 1 కోటి ఇస్తా, లేకపోతే 20 లక్షలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా, ఏదో ఒక డీల్ చేసుకుంటే వాడు వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళు మీ అమ్మ వానికి కావాలంటే రోజు 1,00,000 వారేసి మంచి ఏది 16 ఏళ్ళు అట్లా వానికి ఏ ఏజ్ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి దొరుకుతుంది. ఈ ముసలి పిల్లల తల్లితో ఎందుకు పోతున్నాడు? ఎవడు అట్లా కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంది? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. TV5 మూర్తి అంటాడు మంచోడా, మల్లిగాడు మంచోడా, రఘు జర్నలిస్ట్ మంచోడా? అందరు దొంగలే. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. నీ బలహీనతలు ఏడున్నాయి, నువ్వేడ భూములు కబ్జాలు పెట్టినావు, నువ్వేడ ఏమంటారు వ్యభిచారం చేస్తున్నావు, నీ ఇల్లీగల్ దందాలు ఏమున్నాయి అవన్నీ తెలుసుకొని ఇగో నువ్వు నాకు ఇంత నువ్వు ఒక 100 ఎకరాలు కబ్జా పెట్టినావు అనుకో, అలాగే 4 ఎకరాలు నాకు రాసియకపోతే నేను పబ్లిక్ లో పెడతా. లేకపోతే నీ ఇల్లీగల్ చేసే యాక్టివిటీస్ అన్ని తెలుసుకొని వాళ్ళకెళ్ళి డీల్ చేసుకుంటారు. నువ్వు ఇవ్వకపోతే బయట పెడతా, ఇస్తే కామ్ అవుతా. వాళ్ళు దందా చేస్తున్నారు అంతే. మీడియాలో ఉన్న మెజారిటీ ఆ యూట్యూబ్లు ఇవి బయటకు కనిపించేటి మెజారిటీ ఏం చెప్తున్నారు? వ్యూస్ల వల్ల ఎక్కువ పైసలు రావు. మిలియన్స్ వ్యూస్ వస్తే ఒక ఏదో నామినల్ వస్తాయి. అది కూడా ప్రతి వీడియోకి మిలియన్స్ రావు కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఇస్తారు, 2 లక్షలు 5 లక్షలు కొంత ఎక్కువ ఇంకా మంచి క్వాలిటీ రావాలంటే 10 లక్షల దాకా ఖర్చు పెడతారు. అరౌండ్ యావరేజ్ గా ఫోక్ సాంగ్స్ కి 2 లక్షలు పెడతారు. దానికి ఏడ దాన్ని డిస్ప్లే చేస్తాడు? 5 నిమిషాల సాంగ్ ఎడబెడతాడు వాడు. యూట్యూబ్ లో తప్ప ఎడబెట్టాడు. యూట్యూబ్ లో వాడికి ఎన్ని మిలియన్ చూస్తే 2 లక్షలు రావాలి? ఏదో ఒక 10 పాటలు అట్లా ప్రొడ్యూస్ చేస్తే ఒక పాట హిట్ అవుతుంది, వానికి 2 లక్షలు 4 లక్షలు వస్తాయి. మరి వాడు 5 పాటలు 10 పాటలు చేయడానికి 20 లక్షలు అయినాయి. వాడికి 4 లక్షలు వస్తే మిగతా 16 లక్షలు మనకి బొక్కబడ్డట్టే కదా. కాబట్టి వీళ్ళకి యూట్యూబ్ ద్వారా పైసల కంటే కూడా యూట్యూబ్ లో పైసలు రావాలంటే ప్రతి వీడియోకి మంచి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలి రెగ్యులర్ బేసిస్ లో, అప్పుడు కొన్ని పైసలు వస్తాయి. అది కూడా పెట్టుబడి లేకుండా వీడియో కంటెంట్ తీస్తే. అదే పెట్టుబడి పెట్టి సినిమా తీస్తే, లేకపోతే ఫోక్ సాంగ్స్ తీస్తే, ఇంకో సాంగ్ తీస్తే ఖర్చు అవుతుంది. కాబట్టి వానికి వచ్చేది పెద్దగా ఉండదు. ఓన్లీ హిట్ సాంగ్ ఆడికాడికి వస్తాయి, మిగిలిన వాటికి పీక్తాయి, బొక్క అవుతుంది. వాడికి బొక్క అయితే నష్టం అవుతుంటే వాడికి ఇంకేం తీస్తాడు? సో కాబట్టి వీళ్ళందరూ యూట్యూబ్లలో పైసలు సంపాదించడం కంటే కూడా, ఎందుకంటే వీళ్ళ ఖర్చులు ఉంటాయి, వీళ్ళకి ఆఫీస్ ఉంటుంది, వీళ్ళకి జీతాలు ఇచ్చుడు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక చిన్న మీడియా సంస్థకు కూడా 60,000 నుంచి ₹1,00,000 ఖర్చు ఉంటుంది. ఒక్కొక్క ఎంప్లాయీకి 20 నుంచి 30,000 మినిమం జీతం ఇవ్వాలి. ఓకే, సో ఇవన్నీ తీసేసిన కానీ ఏడా పైసలు వస్తాయి. కాబట్టి వాళ్ళ మెయిన్ దందా ఏంది? ఈ మీడియాలో ఈ కంటెంట్ కాదు వాళ్ళు చేసుకునేది, వ్యూస్ ద్వారా వచ్చే పైసలు కాదు. వాళ్ళు చేసేదంతా ఇదే ఎక్స్టార్షన్. నీ బలహీనతలు ఏడున్నాయి తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. సో అందులో TV5 మూర్తి ఎక్సెప్షన్ కాదు, ఇంకోటి ఎక్సెప్షన్ కాదు. అంబర్పేట శంకర్ ఏం చెప్తాడు? వాని బెదిరించాలి, విని బెదిరించాలి, పొడుతాం, సంపుతాం, కొడతాం అని చెప్పాలి. వానికి ఇంకా వాని బైక్ వీడు ఏడా చంపుతాడు అని భయపడి వాడు ఏదో ఒక కాంప్రమైజ్ అయ్యి డీల్కి రావాలి. ఇంతే కదా వాడు చేస్తుంది, రౌడీజమే కదా. వానికి ఏమైనా అథారిటీ ఉందా? జడ్జి అంటే ఆయన చదువుకున్నోడు, ఆయనకు రాజ్యాంగం మీద పట్టుంది, చట్టం ఏం చెప్తుందో ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఇరు పక్షాల యొక్క వాదనలు ఏది న్యాయము ఏది కాదు, అది అండర్ ఏజ్ ఉన్నారా ఏమి ఉన్నదా అన్ని చూసి అన్ని విధాలు ఆలోచించి జడ్జి తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జడ్జిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అది వేరే ముచ్చట. కానీ బట్ బెటర్ దాన్ అంబర్పేట శంకర్. అంబర్పేట శంకర్కి ఏం తెలుసు? ఆయన వ్యాపారం చేస్తున్నాడు, దందా చేస్తున్నాడు. ఆయన ఎవడు ఎక్కువ పైసలు ఇస్తా అంటే వానికి పాట పాడతాడు.
ఏమ్మా ఎట్లా పుట్టినరు మీరు ఆలోచించాల్సింది మీ గురించి కాదు. యు ఆర్ ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ 30-40 years దాకా యూ ఆల్రెడీ హ్యావ్ సీన్ లైఫ్. ఆ కిడ్ ఇంకా 2 ఏళ్ళే వాడు ఇంకేం జీవితం చూలే, వాని గురించి ఆలోచించండి. ఏమ్మా ఏం నాకు ఎంతసేపు పొద్దుగాలైతే పైసల రిలేటెడ్ అని ఉంటుంది, సెక్స్ రిలేటెడ్ అని, ఈ 2 తప్ప ఏమైనా ఉంటాయి ఆ భూమి మీద? మీరు ఏ సమస్యను చూడండి, ఏటన్నా తిప్పండి, రాజకీయాలు తిప్పండి, ఏదన్నా తిప్పండి, లాస్ట్కి ఏడికి వస్తుంది పైసలు. సంపద విషయం ఫస్ట్ సంపద ఉంటుంది, నెక్స్ట్ సంపద తర్వాత ఏముంటుంది, సెక్సే ఉంటుంది. నీ అమ్మ అదో పెద్ద విషయం మారయ్యా. అది మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఓకే, భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని మోసం చేసుకోకూడదు, ఐడియల్గా చేయరు. నీ మనసులో నీ భార్యనే లేకపోతే నీ భర్తనే అన్ని విధాలు నీ మనసులో కింద నుంచి నీ నర ఉన్నప్పుడు 3వ వ్యక్తి గురించి నీకు మధ్యలో ఎందుకు వస్తుంది ఆలోచన? ఎందుకు వస్తుంది ఆలోచనే రాదు. బట్ వస్తుంది అంటే సంహవ్ మీ ఇద్దరి మధ్యలో ఆ సఖ్యత ఎక్కడో ఫస్ట్లో ఉన్నట్టు లేదు, ఎక్కడో పోయింది, అది గ్యాప్ వచ్చేసింది అని అర్థం. లేకపోతే మీరు ఫస్ట్ నుంచి అట్లే ఉన్నారు, మీకు ఆ యొక్క రిలేషన్షిప్ ఆడిదాకా పోలేదు స్టార్టింగ్ నుంచే. సో సరే, ఏది ఏమైనా సరే అది వర్కౌట్ అవుతలేదు. కారణం అనేకం కావచ్చు. లేకపోతే సినిమా ఇండస్ట్రీలో, గ్లామర్ ఇండస్ట్రీలో అట్రాక్టివ్ అనిపించినప్పుడు, ఇన్ఫాచ్యుయేషన్ క్రష్ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో అయితే కావచ్చు, వానికి కావచ్చు, ఆమెకు కావచ్చు. మరి ఏం చేద్దాం? ఇప్పుడు 14 ఏళ్ళకో 13 ఏళ్ళకో పెద్ద మనిషి అవుతుంది ఆడపిల్ల. ఆమె ఇప్పుడు ఈ రోజులలో 26, 27, 30 దాకా కూడా ఆడపిల్లలు కూడా పెళ్లి చేసుకుంటలేరు. మరి ఆమె 13 ఏళ్ళకో పెద్ద మనిషి అయిన ఆ పిల్ల 30 ఏళ్ళ దాకా భజన చేసుకుంటూ కూర్చుంటుందా? ఎక్కడో చోట ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా. ఇక అది యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటలేరు. ఇప్పుడు హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన అన్ని కథలు పడి ఉంటారు కదా. ఇప్పుడు తమన్నా ఉన్నది, కథలు అన్ని పడి ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఎవరినో లగ్గం చేసుకుంది కదా, పెళ్లి చేసుకుంది కదా. అరే దేనికి? అన్నం తింటున్నాం, శరీరంతో ఎన్నో పనులు చేస్తున్నాం డే టు డే. దేని గురించి ఎవ్వరికే సమస్య లేదు. చేతితోటి పొద్దుగాలైతే అన్నం తింటున్నాం. అరే నిన్న తిన్నా, మొన్న తిన్నా, అయ్యో ఏమో అయిపోయింది షేకి, అయ్యో గలీజ్ ఉంది అన్నం ముట్టినా, ఇట్లా అంటున్నామా? ఈ శరీరంతో 100 పనులు చేసినప్పుడు ఏ సమస్య లేనప్పుడు ఒక శృంగారం చేస్తేనే ఎందుకు దాన్ని ఒక అతీతంగా అదేదో గొప్పది, లేకపోతే అదేదో డిఫరెంట్, అదేదో సీక్రెట్, అన్ని పనులు లేక ఒక పని రాయవా? అన్నం తిన్నట్టు, ఉచ్చబోసినట్టు సెక్స్ చేయడం కూడా ఒక కార్యక్రమం అంతే. అది పెద్ద ఘనకార్యము, అది ఏదో చేయకూడదో చేసేదో అది ఏమి కాదు. ఓకే, ఒక మెచ్యూర్డ్ అడల్ట్స్ మధ్యలో సింపుల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, నీకు నచ్చట్లేదు వాడి ఆలోచన, వాడి బుద్ధి వానికి నీ దగ్గర కంటే బయటనే ఎక్కువ మంచిగా దొరుకుతుంది అంటే, అది నీకు నచ్చట్లేదు అంటే వదిలేసాయి. నువ్వు నీకంటే ఎక్కువ వానికి బయటదే ఎక్కువ ఇష్టం ఉంది, నీవు ఇష్టం లేనప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు ఏమైనా ఆపగలుగుతావా? అని అదేమన్నా శిక్షించే నేరమా? కానప్పుడు మనం ఏం చేయగలుగుతాం? వాని బుద్ధి అట్లున్నది, అది నీకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అమలకు వర్కౌట్ అయింది, అక్కడ రామానాయుడు భార్యకు వర్కౌట్ అయింది, వెంకటేష్ బాబు వాళ్ళ భార్యకు వర్కౌట్ అయింది, నీకు వర్కౌట్ అవుతలేదు. మేము ఏం చేద్దాం దానికి? ఇప్పుడు వాడు కూడా ఉన్నాడు, విద్యాబాలన్ మొగుడు ఉన్నాడు. మరి ఆడ ఏది డర్టీ పిక్చర్ సినిమా తీసిండు, వాళ్ళ మొగుడే అది బట్టలు లేకుండా వానితోటి ఆ యొక్క ముసలంతోటి ఆ యాక్టింగ్ చేస్తున్నది. మరి దాని మొగుడే పోయే బట్టలు లేకుండా యాక్ట్ చేయమంటే అది చేసింది డర్టీ పిక్చర్. మరి ఇప్పుడు మొగుడే పంపించే మరి మేము ఏమనాలి దానికి? ఇప్పుడు అదవుతో తమిళనాడులో కుస్రు ఏదో ఉందవుతో దాని మొగడే పంపించిండు, దాంతో మొత్తం బట్టలు లేకుండా అది సెక్స్ చేస్తున్నది. ఏదో సినిమా వచ్చింది కుస్రు ఏదో సంథింగ్ ఏదో. మేమేం చేద్దాం దానికి? వాళ్ళ ప్రయారిటీ వేరుంది, వాళ్ళకి పైసలే ప్రధానం ఉంది. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క విధంగా ఉంది, ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క విధంగా ఉంది. మనం ఏం చేయగలుగుతాం? సింపుల్ థింగ్స్ ని ఎందుకు కాంప్లికేటెడ్ చేస్తున్నావు? థింక్ ఫస్ట్ ప్రయారిటీ యువర్ కిడ్, సెకండ్ ప్రయారిటీ. మరి ఇప్పుడు అది ఎప్పుడైతే చెప్తారు, ఇప్పుడంటే ఈ హోటళ్ళు గీటళ్ళు ఈ ఏమంటారు ఈ క్యారవాన్లు గిరవాన్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఎవరిదైనా చిన్నదైనా పెద్దదైనా దానికి టాలెంట్ ఉందని లేకపోని దానికి ఏది ప్రతి ఒక్క యాక్టర్కి సపరేట్ క్యారవాన్ పెట్టాలి. రోజుకి 1,00,000 2 లక్షలు దానికి కిరాయి ఉంటుంది. పెట్టి దానికి టాలెంట్ ఉండని, దాని పేరు మీద ఆ సీరియల్ ఆడని, ఆ సినిమా ఆడని, ఆడకపోని దీనికి మాత్రం ఏది స్టార్ హోటల్కి వెళ్ళి దాని ఇదే కాకుండా దీని అమ్మ వస్తుంది, ఇంకా దీనికి స్టార్ హోటల్కి వెళ్ళి తిండి తేవాలి. అది రోజు ఇంట్లో ఏం తింటుందో, ఏం షెడ్ వేసుకుంటుందో, అది బట్టలు వేసుకుంటుందా, బట్టలు కొనుక్కునే దానికి స్థాయి ఉందో తెలియదు. కానీ దాని క్యారవాన్ కావాలంటది, దానికి ఫలానా స్టార్ హోటల్లో కావాల్సిన కాఫీ కావాలంటది, అన్ని అడుగుతుంది. ఇట్లా ఉన్నారు మరి. ఓకే, సో అట్లాంటప్పుడు ఇక్కడ ఈ సమస్య
అయితే ఇది ఇప్పట్లో ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పట్లో ఏం లేకుండే. ఇప్పుడు బొబ్బిల్ రాజా సినిమా వచ్చింది కదా దివ్య భారతిది. సో ఆమె పడచి పిల్ల, ఓకే. సో వాళ్ళ అమ్మ, ఆమెతో పాటు వాళ్ళ అమ్మ వచ్చేది. అప్పుడు దివ్య భారతి అందంగా ఉందిగా. సో అందంగా ఉంది. వాళ్ళ ఆమె 16 18 చాలా యంగ్ ఏజ్ లో వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మ ఎందుకు తీసుకొచ్చింది? శ్రీదేవిని వాళ్ళ అమ్మ ఎందుకు తీసుకొచ్చింది? రాశిని వాళ్ళ అమ్మ ఎందుకు తీసుకొచ్చింది? ఈ బిడ్డలకున్న అందాన్ని వాళ్ళు సంపాదించాలని ముసలం దగ్గర కూడా వండబెట్టేటోళ్ళు. అర్థమైందా? సో వాళ్ళకి 13 ఏళ్ళకి వాళ్ళ బ్రెస్ట్ సైజ్ పెరగకపోతే కావాలని హార్మోన్స్ ఇంజెక్షన్ ఇప్పించి బ్రెస్ట్ సైజ్ పెంచిర్రు వాళ్ళ అమ్మలు. పెంచి వీళ్ళ ద్వారా వ్యాపారం చేసి, ఎందుకంటే పేరు వస్తుంది, పైసలు వస్తాయి. 70 ఏళ్ళ ముసలం దగ్గర వండబెట్టేటోళ్ళు 16 ఏళ్ళ పడిచి పిల్లని. ఎందుకని? పైసల కోసం. పేరు వస్తుంది, పైసలు వస్తాయి, రెండు వస్తాయి. ఎవరు? సొంత కన్న తల్లులే చేసిర్రు. ఆమెనైతే ఎంత మోసం చేసిర్రు ఆమె పేరెంట్స్. కాంచనమాల యాక్ట్రెస్ ని, వాళ్ళ అమ్మలు, అక్కలు, చెల్లెలు, అట్లా ఒక్కొక్క సీనియర్ యాక్ట్రెస్ ని, యాక్టర్ని తీయండి. వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ పైసలన్నీ సంపాదించిన అన్ని దోసుకొని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అనాథ లెక్క బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అయితే ఈ యొక్క దివ్య భారత్ ఉంది కదా. సో ఆ దివ్య భారత్ బొబ్బిల్ రాజాలు ఏం డ్రెస్ వేసిన రాడు, మొత్తం సగం సినిమా కంటే ఎక్కువ ఓన్లీ పైన ఆ రోజులన్నీ, ఈ రోజులో కాదు, 30-40 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నాను. ఆ రోజున దానికి కింద ఏమైనా ఉన్నదా? ఓన్లీ పైనే ఉన్నది. సో అప్పట్లో ఏంటంటే ఈ గిరవాన్ కాన్సెప్ట్ లేదు, ఈ స్టార్ హోటల్ కాన్సెప్ట్ లేదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? గెస్ట్ హౌస్ లో పెట్టేటోళ్ళు. ఈ రామానాయుడికి గెస్ట్ హౌస్ ఉండే. ఈ గెస్ట్ హౌస్ లో ఈమెను పెట్టి దివ్యభారతిని, ఆడు ముసలోడు రామానాయుడు, సురేష్ బాబు, వెంకటేష్ బాబు ముగ్గురు పోయి దాన్ని వేసేసి వచ్చేటోళ్ళు ఒకరి తర్వాత ఒకడు. మరి ఈ ముగ్గురికి భార్యలు ఉన్నారు. మళ్ళీ రామానాయుడికి అయితే ఆ యొక్క వాటి ఏమంటారు స్క్రోటం ఏమంటారు, టెస్టికల్స్ కి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది అని చెప్తున్నారు. ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ వాళ్ళ భార్యలు వచ్చేసి ఏడన్నా వాళ్ళ భార్యలు ఎవరో కూడా మనకు తెలియదు. కరెక్టే, ఇప్పుడు వాళ్ళకి వర్కౌట్ అయింది, నీకు వర్కౌట్ అవుతలేదు. మరి ఏం చేస్తావు? అయితే వాడిని మార్చుకునే ప్రయత్నం చేయి. వాడు మారే అవకాశం ఉంది. అట్లా కుక్క లెక్క నీ భాషలో కుక్క లెక్క తిరుగుతాడు అంటే తిరగకుండా నువ్వు చేసే శక్తి ఉంది. వాడి బిడ్డ కోసం కారణం ఏదైనా కావచ్చు, లేకపోతే ఒకరి మీద ఒకరికి. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి సెక్స్ కూడా, ఓకే. ఏది ఎమోషనల్ తోటి చేస్తేనేమో, అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని లవ్ చేస్తే, నీ భార్యను కాదని థర్డ్ వ్యక్తిని లవ్ చేసి ఆడ ఎమోషన్ యాడ్ అయింది అనుకో, కొంచెం ఆలోచించాలి ఆ విషయం. ఎందుకంటే దట్ ఈస్ డిఫరెంట్. ఎమోషన్ లేకుండా కేవలం అట్రాక్షన్ ద్వారా ఆ టైంకి ఇప్పుడు ఆకలి అయితే తిన్నా చూసినావా, ఎమోషనల్ కనెక్షన్ లేదు అక్కడ. నీ మీదనే ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ జస్ట్ అదొక ఏదో ఒకసారి రుచి చూద్దాం, అది పెద్ద నేరం కాదు నా దృష్టిలో. ఎందుకంటే నీ మీదనే లవ్ ఉంది, నీ మీదనే ఎమోషన్ ఉంది, ఆస్తులను నీకే ఎంత, ఎవ్రీథింగ్ నువ్వే ఉన్నావు. ఏదో మనిషి ఒక ఏమంటారు అప్పుడప్పుడు ఒక టెంప్ట్ అవుతారు, చూసారా? సో అట్లా టెంప్ట్ అయ్యిండు. ఎప్పుడో ఒకసారి ఏమంటారు పొద్దుగాలు వేస్తే నీ న్యాచురల్ గానే ఉంటావు, కానీ ఎప్పుడో ఒకసారి ఒక ఏమంటారు స్టార్ హోటల్ పోయి తిందాం, లేకపోతే ఎప్పుడో ఒకసారి మంచి సూట్ రెంట్కి తెచ్చుకొని వేసుకుందాం డ్రెస్. సో నేను కరెక్ట్ అంటలేను. ఐడియల్ గా అది కూడా ఉండకూడదు ఐడియల్ కండిషన్ లో, కానీ మనం ఐడియల్ వరల్డ్ లో బతుకుతలేం కదా. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక బలహీన మూమెంట్ లో ఎవరో ఒకరు ఆడైనా మగైనా తప్పు చేసే అవకాశాలు ఉంటాయి కదా. మరి చిన్నవి ఉన్నప్పుడు ఏదో ఇక రుచి చూసిండు, వానికి దాని మీద మోసు తీరిపోయింది, ఇక వాడు ఇక్కడ నుంచి చేయడు కావచ్చు అనుకోవచ్చు కదా. ఆడమైనా మగైనా, నేను మగోని అంటలేను, ఆడమైనా ఏదో మిస్టేక్స్ అయిపోయినాయి, ఏదో పెద్ద మనసుతోటి వదిలేయాలి. ఇప్పుడు బిల్ క్లింటన్ ఉన్నాడు, ప్రపంచం అంతా ఆయన చేసింది తెలుసు కదా. అయినా హిల్లరీ క్లింటన్ ఆయన వదిలేయలేదు కదా, యాక్సెప్ట్ చేసింది కదా ఆయన మిస్టేక్ ని, కలిసే ఉంటారు కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మెచ్యూరిటీ లెవెల్, యువర్ థాట్ ప్రాసెస్. కాబట్టి నీ అండర్స్టాండింగ్ ఏంది ఆ యాక్సిడెంట్ల గురించి. డే టు డే ప్రతిరోజు మీకు యుద్ధాలు అవుతున్నాయి, వేరే విషయాల్లో కానీ ఇంకా అనేక విషయాలు మీ థాట్ ప్రాసెస్ కలుస్తలేదు, లేకపోతే ఒకరినొకరు డామినేట్ చేస్తుర్రు, అబ్యూజ్ చేసుకుంటుర్రు, ఒకరి వెనకాల ఒకరు గోతులు తవ్వుకుంటుర్రు, మిగతా విషయాల్లో ఆ విషయాలు కాకుండా, దెన్ యూ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఇట్స్ సమ్హౌ మనం పెరిగిన వాతావరణం కావచ్చు, మన ఆలోచన విధానాలు కావచ్చు, లేకపోతే నాకున్న ప్రయారిటీస్ నీకున్న ప్రయారిటీస్ కలుస్తలేవు కావచ్చు, కారణాలు అనేకం ఉండొచ్చు. సో లుక్స్ లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. మనం వర్కౌట్ అవుతుందని ఇష్టపడి చేసుకున్నాం, కానీ ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోకుండా చేసుకోవడం వల్ల అది వర్కౌట్ కానప్పుడు ప్రశాంతంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒక పెద్ద మనసుతోటి ఇద్దరు ఒక మీనింగ్ఫుల్ గా 50-50 చేసుకొని విడిపోతే చాలా సంతోషం. సింపుల్ థింగ్స్ ని కాంప్లికేటెడ్ చేసుకోకూడదు. ఈ పర్టికులర్ కేసులో మాత్రం ద ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద స్మాల్ కిడ్.
ఆ స్మాల్ కిడ్కి ఇస్తూ 50% మీరు పెళ్ళైనాక సంపాదించిన ప్రతి రూపాయి ఆ పిల్లగాని పేరు మీద రాయండి. ఆ పిల్లగాడు కూడా పెద్దగైనాక ఎలాంటి ఆడిష్టం ఉన్నట్టు చేసుకోకుండా పనికొచ్చే దానికి వాడుకునేటట్టు చేయండి. మిగిలిన 50% షేర్ సమానం చేసుకోండి. పీడా పోతుంది. చాలా సింపుల్ విషయం అది. ఓకే, సో ఆ క్రమంలో ఆమె ఏం మాట్లాడింది చూసినాక లాస్ట్ లో మీ కామెంట్స్ అవుతా. ఓకే, ఎందుకంటే పిచ్చి కుక్కలు అరిస్తేనే మీ అందరికి వినిపిస్తుందేమో, అందుకే నేను నా కూల్ లూజ్ అవుతున్నాను. నా సపోర్టర్స్ అఫెండ్ అవ్వకండి దయచేసి. సరే, నేనే ఉద్యమం చేయట్లేదు. చూడండి మిత్రులారా, ఈమె ఇప్పుడు నార్మల్ గా చూస్తే వీళ్ళు ఎట్లుంటారు కలరు, ఇప్పుడు ఇల్లు చూపెట్టినంత తెల్లగా ఉండరు. ఎందుకు ఈ లైటింగ్ పెట్టుకున్నావు? ఓకే, మేకప్ ఆడవాళ్ళు అయితే మేకప్ వేసుకుంటారు. ఓకే, కానీ ఎందుకు ఈ ఫిల్టర్లు ఎందుకు వేస్తున్నారో నాకు తెలుస్తలేదు. అప్పుడు ఏమైతుంది, ఫిల్టర్ ఇట్లా నువ్వు ఉన్నదానికి కంప్లీట్ డిఫరెంట్ చూపెడితే రేపు పొద్దుగాల రియాలిటీలో మిమ్మల్ని చూసినప్పుడు నేను వెతుక్కోవాలి, ఏడున్నారా ఈ మనుషులు, అలా చూసిన వాళ్ళు ఏడున్నారని వెతుక్కోవాలి. ఎందుకు 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 రియాలిటీకి ఎందుకు దూరంగా బతకాలి? దేవుడు ఇచ్చింది ఏది ఉంటుంది, ప్రకృతి ఇచ్చింది ఏది ఉంటుంది, దాన్ని మార్చలేనప్పుడు యాక్సెప్ట్ ద ట్రూత్. ఎందుకు రియాలిటీకి దూరంగా బతకాలి? అన్ని ఫిల్టర్లు ఎందుకు వేయాలి? అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఈవెన్ అంటలేను. చాలా మంది లాస్ట్ టైం ఒకటి ఫోటో కూడా పెట్టిన. సో చాలా మంది రియాలిటీకి దూరంగా బతుకుతారు. ఎందుకు బతుకుతారు అంటే వాళ్ళ ఫేస్ వాళ్ళకి నచ్చట్లేదా, వాళ్ళ శరీరం రంగు వాళ్ళకి నచ్చట్లేదా? ఐ డోంట్ నో. బట్ ఎంతో కొంత ప్రేమ చూపిస్తున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. కొంతసేపు కామెంట్స్ చూడను. ఐ డ్రీమ్ లో నేను మంజుషా గారికి ఇక్కడే స్టార్ట్ అయిందంత. యాక్చువల్లీ ఇంటర్వ్యూ ఇచ్చా నా బ్రాండ్ గురించి, నేను చేసిన మార్కెటింగ్ గురించి, ఎవ్రీథింగ్ గురించి నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అమ్మాయి దానిలో నేను ఆమె ఇట్లా రింగులు ఉంటాయి ఒక అమ్మాయికి, లా ఉంటది. సార్ గురించి మాట్లాడానా? ఒక్కసారి చూడండి, ఈ డ్రామాస్ అన్ని. అండ్ మోర్ ఓవర్ నేను ఏ పాయింట్ ప్రూవ్ చేసుకోవటానికి రాలేదు. ఇదిగో నా వెంట్రుకతో సమానం. మీరు ఈ రోజు చేస్తున్న ఎలిగేషన్స్ ఒక కుక్క అండ్ హిస్ రాసలీలలు. చూడండి, వెంట్రుకతో సమానం కుక్క అంటే ఇప్పుడు వాట్ ఎవర్ షీ వాంట్స్ టు టెల్ షీ కెన్ టెల్ ఇన్ ఏ నైసర్ వే ఆల్సో. ఆ భాష మాట్లాడే పద్ధతిలో తెలిసిపోతుంది. ఈమె చాలా గమండ్ ఉంది. అంటే గమండ్ అంటే ఏమంటారు, ఒక అంటే ఆధిపత్యం అంటారు చూసారా. ఇట్ హ్యాస్ టు బి మై వే. అన్ని విషయాల్లో నేనే కరెక్ట్, నేను చెప్పింది వినాలి వాడు, ఎవడైనా సరే, ఇంట్లోడే కాదు బయటోడైనా సరే అన్న ఆ టోన్ కనిపిస్తుంది ఆమె మాట్లాడే విధానంలో. ఆ యొక్క ఆమె థాట్ ప్రాసెస్ తెలిసిపోతుంది. ఏది, ఇట్ హ్యాస్ టు బి మై వే. నీవు చెప్పిన దానికి భిన్నంగా చెప్తే మన బతకనియదు ఆమె. అది కనిపిస్తుంది ఆమె టోన్, ఆమె వాడే పదజాలం కానీ ఆమె టోన్ కానీ. ఏదైనా ఎలిగేషన్స్ అయితే నా మీద పెంట రుద్దాలని చూస్తున్నారో, ఆ పెంట అనేది నాకు ఎంట్రుకతో సమానం. ఎంత మంది కుక్కలైనా మీరు కొనుక్కోండి, ఎన్ని కుక్కలైనా రోడ్లకి మొరగండి, నాకు ఎంట్రుకతో సమానం. ఎందుకంటే నేను చేసిన నథింగ్. చెప్పండి, ఆమె మాట్లాడినది ఏమన్నా ఒక ఆమె ఏం చెప్పాలనుకుంటుందో ప్రజల ముందు ఏమంటారు, ఒక ఫ్రెండ్లీ వాతావరణం చెప్పాలని ఉన్నట్టుందా ఆమె టోన్? మీ ఇన్స్పిరేషన్ ఉన్నాడు కదా, పిచ్చి కుక్క కరిచినట్టు అరుస్తున్నాడు. If your arms look like this and your belly looks like this, you are not fat. You just have too much cortisol. That's because అతను ఒకసారి చెప్పమనండి, నేనేం చేయలేదని. సిగ్గు లేకుండా ఒక తల్లికి పుట్టి ఒక అక్క ఉండి సిగ్గు లేకుండా కూర్చొని అతను ఏమన్నాడు, నాకు ఇంట్లో భోజనం దొరకకపోతే నేను బయటికి వెళ్ళి భోజనం చేస్తున్నా అన్నాడు. ఆయన ఏమన్నాడు, మేము సపరేట్ అయినాం కదా, సపరేట్ అయినాక నేనేం చేసుకుంటే నీకెందుకు అన్న కాంటెక్స్ట్ లో మాట్లాడిండు ఆయన. ఓకే, నువ్వే ఈమె కూడా ఎక్కడ చూసినా నాకు కూడా బాయ్ ఫ్రెండ్. అది ఏమన్నా ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఒక నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, కెన్ యూ చేంజ్ హిమ్? మరి ఎందుకు చేసుకున్నావు అట్లా? నువ్వు కరెక్ట్ తెలుసుకోకుండా 6 ఏళ్ళు లవ్ చేసి ఎందుకు చేసుకున్నావు? మళ్ళా వాడు అట్లాంటి కుక్క అని తెలిసినాక నీ తప్పు కూడా ఉంది కదా. యూ మేడ్ ఏ రాంగ్ చాయిస్ కదా. రాంగ్ చాయిస్ చేసినప్పుడు వాడు మళ్ళీ ఇన్స్టెంట్ గా పెళ్లి చేసుకునే వీళ్ళు కాలేజ్లో ఆ అబ్బాయి క్లాస్మేట్స్ అంట. ఆ అబ్బాయి కంటే 1 year సీనియర్, 1 year ఏజ్ లో పెద్దదంట. ఆయనకు 18 ఉంటే నాకు 19 ఉండనట. సో ఆ ఏజ్ లో పెళ్లి చేసుకుని 6 పేజీలో లవ్ చేసి లవ్ డేటింగ్ అని చెప్పి చుట్టాల ఇంటికి పోయి అక్కడ కూడా వాళ్ళ ఇంట్లో కూడా సెక్స్ చేసుకొని ఇట్లా అనేక చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేసి అట్లా 6 ఏళ్ళు వాళ్ళు లవ్ లో ఉండి
ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. మరి వాడు కుక్క అని తెలిసినాక ఎందుకు చేసుకున్నావు అంటే వాడిని సరిగ్గా అసెస్ చేయడంలో నువ్వు ఫెయిల్ అయినావా? మరి ఇఫ్ యూ మేడ్ ఏ రాంగ్ చాయిస్ అనుభవించు. మళ్ళా నేను ధర్మ మహేష్ అనే వ్యక్తితో కలిసి ఉన్నన్ని రోజులు ఇప్పటికీ నేను కలిసే ఉన్నా. డివోర్స్ డివోర్స్ ఇవ్వకపోతే కలిసి ఉన్నట్టు కాదు. డివోర్స్ ఇవ్వకపోతే కలిసి ఉన్నట్టు కాదు. డివోర్స్ ఇవ్వకపోతే అధికారికంగా గుర్తించలేదు అని అర్థం, అంతే. దట్ డస్ నాట్ మీన్ యు ఆర్ లివింగ్ విత్ హిమ్ ఆర్ యు ఆర్ స్టిల్ హస్బెండ్ అండ్ వైఫ్. చట్ట ప్రకారం మాత్రమే మీరు హస్బెండ్ అండ్ వైఫ్. మీరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి ఒకటే ఇంట్లో కలిసి ఉండి ఆప్యాయతంగా ఉంటే కలిసి ఉన్నట్టు. అలా లేకుండా రోజు యుద్ధ వాతావరణం చేసుకొని లేకపోతే సపరేట్ అయి ఉంటే మీరు కలిసి ఉన్నట్టు కాదు. మీరు ఓన్లీ అధికారికంగా విడాకులు తీసుకోలేదు కానీ మీ మనసులో ఆల్రెడీ విడాకులు తీసేసుకున్నారు. దట్ ఈస్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పటి వరకు ఏ వ్యక్తితో అర్థమైంది కదా, ఏ వ్యక్తితో నా ఇంటికి ఎందుకు వచ్చారంటే నేను ఒక బ్రాండ్ ఓనర్ని. నేను ఇంకా డైవోర్స్ తీసుకోలేదు కాబట్టి నేను వేరే వాళ్ళు ఎవరితో సెక్స్ చేయలేదు, కానీ వాడు మాత్రం గజ్జి కుక్క లెక్క తిరుగుతుండు అని చెప్తుంది. కరెక్టే. వాడి మనసులో అనుకున్నాడు నీతోటి అయిపోయింది, ఎండ్ అయిపోయింది అని అనుకున్నాడు. నువ్వు కూడా అనుకుంటున్నావు కానీ నువ్వు ఓన్లీ చట్టానికి గౌరవం ఇస్తున్నావు, అంతే. అర్థమైందా? నేను ఒక బ్రాండ్ ఓనర్ని, గజ్జి కుక్కని కాదు. నాకు ఒక సర్కిల్ ఉంటుంది. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ని, నాకు సర్కిల్ ఉంటుంది. ఏంటి లావణ్య రాస్తారు, ఎవరు రాస్తారు, ఆడ ఆ కేసులో కూడా ఆ కేసులో ఏంది, అది లావణ్య దొంగది, అది డ్రగ్ దానికి లేని చెడు అలవాటు లేవు, బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, దానికి డ్రగ్స్ ఉన్నాయి, అన్ని చెడు అలవాట్లన్నీ ఉన్నాయి. అది వాని దగ్గర వాడిని సతాయించాలని ట్రై చేసింది. ఎట్లా వర్కౌట్ అవుతుందో అది వర్కౌట్ కాలేదు. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ని, నాకు సర్కిల్ ఉంటుంది. ఏంటి లావణ్య రాస్తారు, ఎవరు రాస్తారు, ఎవరాళ్ళు, ఏంటి అసలు ఆ అమ్మాయికి నాకు సంబంధం? పిచ్చనా కొడుకు కొజ్జగాడు వాడు. ఈ తెలంగాణలో ఈ పదం ఎక్కువ వాడరు, కొజ్జ అని. ఆంధ్రాలో ఎక్కువ వాడతారు. నాకు అర్థమైంది, ఫస్ట్ లో నేను అనుకునేది ఏంటంటే వాడు తేడా బిహేవియర్ ఉంది, లేకపోతే వాడు ఏమంటారు గేట్ అయిపోయి అట్లా అనుకున్నా. కొజ్జా అంటే కాదు, అది కాదంట. ఓకే, కొజ్జా అంటే అది వాడు పెళ్ళాన్ని వేస్తలేడు అని అర్థం అంట. పెళ్ళాంతో సెక్స్ చేస్తలేడు, దానికి కొజ్జా అంట. కావచ్చు కానీ పెళ్ళాంతో వాడు సెక్స్ చేయకపోవడానికి కారణము నాట్ బికాజ్ వాని కోరిక లేకపోవడు కాదు, నాట్ బికాజ్ వాని యొక్క సెక్స్ ఓరియంటేషన్ మారిందని కాదు, నీకు వానికి మధ్యలో మనస్పర్ధలు వచ్చినాయని అర్థం. నీతోటి మనసు కలుస్తలేదు అని అర్థం, థాట్ ప్రాసెస్ కలుస్తలేదు అని అర్థం, విభేదాలు వచ్చినాయని అర్థం. విభేదాలు వచ్చినాక దోస్తులు అయితే విడిపోతారు. ఇది చట్టం ఉంది, దీనికి ఒక చట్టం ఉంది, దీనికి ఇది ఒక పద్ధతి ఉంది కాబట్టి విడిపోకపోవచ్చు. కానీ వాడు నీతో సెక్స్ చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు అంటే నీ వేరే విషయాల్లో వాడిని బాగా హర్ట్ చేసినావు. నాట్ బికాస్ నీతోటి సుఖం పొందుతలేడో నీకు ఆ విషయంలో ఇష్టం లేదని కాదు. నీకు వేరే విషయాలు డామినేట్ చేస్తున్నాయి, వేరే విషయాలు నువ్వు అని బాధించినావు కాబట్టి నీతోటి సెక్స్ చేయడానికి వాడిని మనసు ఒప్పుతలేదు అని అర్థం, అంతే. ఆడు కొజ్జోడని కాదు, దానికి కొజ్జా అని పేరు పెట్టద్దు. బలవంతంగా చేయలేరు కదా, మొగోడైనా ఆడిదైనా బలవంతంగా వానికి మనసుకు ఇష్టం లేకుండా. ఇప్పుడు నాకు నచ్చని ఫుడ్ తెచ్చి నా ఇంటి ముందట పెట్టి తిను అంటే తింటామా? అరే నువ్వు తింటలేవు కాబట్టి నువ్వు వేస్ట్ మూడే కొడుకు, అదే అంత మంచి బిర్యానీ తెచ్చిపెట్టి అది తింటలేవంటే నా సమస్య నాది, నీకేం తెలుసు? నాకు బిర్యానీ ఇష్టం లేక తింటలేను కాదు. దెర్ ఆర్ అదర్ థింగ్స్ ఇన్వాల్వ్ అయినాయి కదా అందులో. అది మనసుతోటి, సెక్స్ అనేది శరీరంతో చేసేది కాదు కదా, మనసుతోటి చేసేది కదా. మనసుకి గాయం చేస్తే ఎట్లా చేస్తాడు? మనసుకి ఆకలి అయితేనే కదా చెయ్యి నోట్లోకి పోతుంది. మనసుకి ఆకలి అది మనసుకి ఇదైతే, మనసు వద్దనుకుంటే చెయ్యి పోదు కదా లోపలికి. అది కూడా అంతే కదా, అది మనసుతోటి చేసేది, అది మనసుతోటి చేసేది కదా, నువ్వు ఒక పెనిస్ తోటి కాదు కదా. కాబట్టి మనసుతోటి చేయాలంటే వాడి మనసుని గాయపరచకు, ఒక డీల్కి రా, అప్పుడు వాడు చేస్తాడు. ఇన్ని రోజులు చేసి ఇప్పుడు ఎందుకు ఆపుతుండు? బికాస్ యూ హర్ట్ హిమ్ సో మచ్ ఎమోషనల్లీ, వేరే విషయాల్లో, ఆ విషయంలో కాదు. సో దానికి నువ్వు కొజ్జోడని పేరు పెడితే వాడు వచ్చి చేసేస్తాడా? అప్పుడు బలవంతం అవుతుంది, రేపు అవుతుంది.
నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. నేను ఆయన శేఖర్ భాష పేరు పెట్టుకునే ముస్లిం అనుకున్నా కానీ ఆయన పేరు రాజశేఖర్ అంట. ఆయన కావాలని అట్లా పెట్టుకున్నాడంట. ఏది నాకు కులం మతంతో సంబంధం లేదని. సో ఆయన పేరు రాజశేఖర్. కానీ నేను అబ్జర్వ్ చేసిన చాలా మంది యొక్క ఈ విలేకరులు కానీ మాట్లాడేటోళ్ళు కానీ నా లెక్క విశ్లేషణ చేసేటోళ్ళు కానీ చాలా మందితో చూసినప్పుడు ఎవరు ఈ శేఖర్ భాష చాలా ఏమంటారు విత్ డేటా, విత్ ఫ్యాక్ట్స్, విత్ ప్రాక్టికల్ అనాలిసిస్ చాలా బాగా వివరిస్తున్నాడు. ఆయనని చూసిన వాళ్ళకి ఈ ఆడోళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడుతుండేమో అనిపించవచ్చు. ఇప్పుడు నన్ను కూడా అనుకుంటుండొచ్చు. కానీ రియాలిటీ అట్లనే ఉన్నది. ఓన్లీ మన సమాజంలో ఎట్లా అంటే ఆడామెని ఎంతసేపు విక్టిమ్ రోల్, ఆడామె పర్ఫెక్ట్, ఆడామె మంచిది, అన్ని నేరాలు తప్పులు అన్ని మొగోడే చేస్తాడన్న భావన క్రియేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదురా అయ్యా. రియాలిటీ వేరుంది. ప్రతి ఒక్క మొగోని కదిలియండి, వాడి వర్షన్ కూడా వినండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. ఆమె వాళ్ళ అమ్మతో ఎట్లా మాట్లాడుతుంది, వీళ్ళ అమ్మతో ఎట్లా మాట్లాడుతుంది, వీళ్ళ కుటుంబ సభ్యులను ఎట్లా చూస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎట్లా చూస్తుంది. ఒక్కసారి ప్రతి ఇంటికి పోయి వాళ్ళ మొగళ్ళను అడగండి. మీ పేరెంట్స్ తోటి, మీ కుటుంబ సభ్యులతోటి, మీ అక్క చెల్లెలతోటి, నీ సిబ్లింగ్స్ తోటి, నీ ఫ్యామిలీ సైడ్ ఆమె ఎట్లా, మన ఇంట్లోనే ఉంటుంది. మళ్ళా మనలతో ఎట్లుంటది, వాళ్ళ సైడ్ వాళ్ళతో ఎట్లుంటది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆమెకు సమస్య రాదు. తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలతోటి ఏ సమస్య రాదు. అదే మొగుడు కానీ నువ్వే నా జీవితము, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నీతోటే నేను ఉంటా అని కాలు మొక్కి, నువ్వే నాకు సర్వస్వము అని అన్ని ఒప్పుకొని అంగీకరించుకొని పెళ్లి చేసుకొని ఈడు నచ్చాడు, నీ కుటుంబ సభ్యులైతే అసలే నచ్చరు. వాళ్ళ అమ్మ సైడ్ వాళ్ళ ఇంటికి పోవచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మ వచ్చి వీళ్ళ ఇంట్లో ఉన్నా అన్న సమస్య లేదు. కానీ అత్త ఒక్కరోజు వస్తే దీనికి మనసు పట్టదు. మొగన్ సైడ్ ఎవరు వచ్చినా మనసు పట్టదు. అడగండి, ప్రతి ఇంటికి పోయి వాళ్ళ మొగులను అడగండి. 100లో ఒక 4-5 చెప్తారు కావచ్చు మా ఆవిడ మంచిది, ఇద్దరిని సమానం చూస్తుందని. 90% మంది ఏదో కంప్లైంట్ చెప్పకపోతే అడగండి. అయినా నచ్చకపోయినా పెళ్లి చేసుకున్నారు కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి, బండి నడవాలి కాబట్టి, ఈ వయసులో మళ్ళీ ఇంకో దాన్ని చేసుకునే స్థాయి లేదు, మళ్ళీ ఒంటరిగా బతికితే ఇంత తిండి కూడా దొరకదని నచ్చినా నచ్చకపోయినా పడి చచ్చేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే పడి చచ్చారు కాబట్టి, వాడు విడాకులు తీసుకోలేదు కాబట్టి, కొట్లాడతలేరు కాబట్టి వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటే మనంత ఎడ్డి నా కొడుకులో వర్లేదు. నువ్వు అన్యోన్యంగా ఆదర్శ దాంపత్యంగా బతుకుతున్న వాళ్ళు 100లో ఒక 4-5 ఉంటే ఎక్కువ. ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మిగతా వాళ్ళందరూ కాంప్రమైజ్ నడిపియాలని నడిపిస్తున్నారు. సమాజం కోసమో, పిల్లల కోసమో, ఏదో ఒక కనీసం ఆ యొక్క తిండి కోసమో, దేనికో ఒక అవసరాని కోసం నడిపిస్తున్నారు అంతే. ఈ మాత్రం కూడా లేకుండా పోతుందని అన్ని కథలు పడతారు. నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్. నువ్వేం గొప్పదా? చూడు, ఇక్కడనే తెలిసిపోతుంది ఆమె మాట్లాడే తరీక. చూడు, ఈమె గొప్పదా? ఈమె శేఖర్ భాష గురించి మాట్లాడితే శేఖర్ భాష యొక్క ఏమన్నా లెవెల్ పైకి పోతుందా? నువ్వెంత, నీది ఎంత? ఆ గిస్మత్ అనేది కూడా వాళ్ళ హస్బెండ్ అండ్ ఇంకో ఆయన పేరు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గౌతమ్ అంటే ఇద్దరు స్టార్ట్ చేసారు. ఆమె చదువుకున్న చదువు, ఆమె MBA మార్కెటింగ్ అవన్నీ ఏమో చదివింది. సో దాన్ని ఇంకో లెవెల్ తీసుకుపోయింది. వాస్తవం వాళ్ళ హస్బెండ్ కూడా ఒప్పుకుంటుండు ఆమె షీఈస్ గుడ్ ఎట్ మార్కెటింగ్. కాబట్టి దాన్ని ఇంకో స్థాయికి తీసుకోవడంలో నీ కాంట్రిబ్యూషన్ ఉంది. నువ్వు ఒక ఎంప్లాయీ కింద పనిచేసినావు, బట్ స్టిల్ ఆయన వాటా కూడా ఇచ్చిండు. నీకు కావాలంటే ఎంతో కొంత వాటా మాట్లాడుకో, తీసుకో. నీ కష్టానికి ప్రతిఫలం తీసుకో. ఎవరొద్దన్నారు? ఆయన ఇచ్చిన ఆ యొక్క నీ కష్టానికి దగ్గర ప్రతిఫలం సరిపోలేదంటే ఇంకా కొంత పర్సెంటేజ్ తీసుకో. అంతేగాని కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టి ఏం సాధిస్తున్నావు? రేపు నీ పెద్ద అయినాక మీ ఇద్దరిని అంటాడు నీ కొడుకు. మీకేం ఎందుకన్నారా మీరు పొద్దుగాలు వేస్తే రోడ్ల మీదకి ఎక్కితే అని మీ ఇద్దరిని అంటాడు వాడికి బుద్ధి వచ్చినాక. జగద్వాజ తంతాడు మీ ఇద్దరిని. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా పిక్కు నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చేయి. నా ఇంటర్ ఇదిగో వాడెందుకు టచ్ చేస్తాయి? వాడిని నీ ఇంటికి వాడికి చెప్తుంది. శేఖర్ భాషకి నీ ఇంటికి అంటే ఇక్కడ నువ్వు అతని శేఖర్ భాషను చిన్న చేస్తలేవు, నీ విలువను తగ్గించుకుంటున్నావు నువ్వు అట్లా మాట్లాడి. ఎవరు ఈమె గౌతమి చౌదరి గారు. చేయగలిగితే చెయ్యి. ఏమనుకుంటున్నారు అసలు? వాడెవడో పందిలా ఉన్నాడు.
పందుల్ని కనుక కాటా వేసి అమ్మితే వాడిని నమ్మటం బెటర్ అనిపిస్తుంది. వాడెవడో నా గురించి నేను గోవాలో కనిపించానంట, డెల్టా ఇన్ అనే క్యాసినోలో. ఒరే చెప్తానా కొడతా, నీకే చెప్తున్నా, మా నాన్నకి బిగ్ డాడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాసినోస్ ఇన్ గోవా వివిఐపి మెంబర్షిప్ ఉంది. ఏంట్రా ఇప్పుడు ఏం దిగుతారు? ఏం లేదు ఈ ఆంధ్రాల ఏంటంటే ప్యాకాట అనేది వెరీ పాపులర్. ఒక 4 కూర్చుంటే ఏడైనా ప్యాకాట ఆడతారు. తెలంగాణ ఎట్లయితే తాగుడు రోగం ఉందో ఆంధ్రాలో ఈ ప్యాకాట రోగం ఉంది. తర్వాత ఈ చిన్నిళ్ళు రోగాలు ఉన్నాయి. అంటే అఫేర్స్ ఈ సెక్స్ అనేది జర ఇక్కడికంటే ఇక్కడ కూడా కొంచెం స్టార్ట్ అయింది దరిద్రం కానీ, బట్ ఇక్కడికంటే ఎక్కువ ఉన్నది అక్కడ. ఓకే, ముఖ్యంగా గోదావరి, గుంటూరు, కృష్ణ ఈ 4 మెయిన్ ఆంధ్రాల కోర్ అంటే ఇవే. అది రాయలసీమ అవుతుంది, అది ఉత్తరాంధ్ర అవుతుంది. అది ఎక్కువ లైమ్ లైట్ ఉండే కానీ కోర్ ఆంధ్ర, కోస్తా ఆంధ్ర అంటే ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి మనకి, ఏ జిల్లా ఏం తెలియకుండా అంత కన్ఫ్యూజ్ అయిపోయినాయి. ఈ తెలంగాణ అదే పరిస్థితి. 33 ఇటు పోతే ఇంకో జిల్లా, ఇటు పోతే ఇంకో జిల్లా, ఏ జిల్లా. సో పాత జిల్లాలు చెప్తున్నా. ఆ క్రమంలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు. ఓకే, ఈ 4 జిల్లాలే ద కోర్, ద హార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఆర్ ద కోస్తా ఆంధ్ర, మెయిన్ ఆంధ్ర. ఓకే, సో ఇక్కడ ఏది అఫేర్లు పైసల పరంగా కట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఉన్నోళ్ళు అట్లున్నారు, లేని వాళ్ళు అసలే లేరు. 2 ఉన్నాయి, 2 డివిజన్స్ ఉన్నాయి. సో ఆ క్రమంలో జర పైసలు ఉన్న వాళ్ళందరికీ లేని చెడాలు అవ్వట్లేదు. తాగుడు, పత్తాలు, ఏమంటారు పత్తాలు అయితే వెరీ పాపులర్. తర్వాత చిన్నీళ్ళు ఇప్పటికి మీరు గుంటూరు, బాపట్ల ఈ ప్రాంతాలు వండి ఆఫ్టర్ 12-1-2 తర్వాత ఈ క్యాబరే డాన్సులు మొత్తం ఆడపిల్లల్ని బట్టలు లేకుండా ఇప్పుడు అమెరికాలో స్ట్రిప్ క్లబ్ లాగా నాట్యం చేపిస్తారు. ఆడేమో యువకులు అందరూ వచ్చి ఆడ పైసలు వేసుడు లేకపోతే ఎంజాయ్ చేసుడు అవన్నీ చేస్తారు. నేటికి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎప్పుడో కాదు, నేటికి జరుగుతున్నాయి ఆంధ్రాలో. తెలంగాణలో జరిగాయి అట్లా తంతర్ పట్టుకుని. సో అక్కడ ఉంది, ఆ కల్చర్ ఉంది. ఎందుకుందని అది తెలియదు కానీ ఇక చిన్నిళ్ళు కాన్సెప్ట్ అయితే చాలా మందికి ఉంటుంది. అది వాళ్ళకి ఏమి అక్కడ మనకి అదేదో డిఫరెంట్ అనిపించవచ్చు మనకి ఆ కల్చర్ తెలియనప్పుడు, కానీ అక్కడ వెరీ కామన్. ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆంధ్ర, ఈ మెయిన్ ఈ 4 జిల్లాలు. సో అందుకని వాళ్ళకి సినిమా హీరోలకి వాళ్ళకి ఏం తప్పు అనిపిస్తలేదు, వాళ్ళ భార్యలు కూడా తప్పు అనిపిస్తలేదు. వెనకట ఇప్పుడు మొగోళ్ళు 2-3 పెళ్లి చేసుకోండి. ఈవెన్ లేబర్ వాళ్ళు కూడా 2 భార్యలు ఉండడం చాలా మంది ఉండేటోళ్ళు. ఎవడేమో అది వెరీ వాళ్ళ అక్క ఇళ్ళ లెక్క కలిసి ఉండేటోళ్ళు. కొన్ని కేసులో నేను చూసిన, మా ఇంటి పక్కకే ఉంటుండే సిద్దిపేటలో, ఇది ఒక ఆయన ఏమంటారు ఈ పాత సామాన్లు కొంటారు అమ్ముతారు చూసిన, ఆ అక్కని చేసుకున్నాడు, చెల్లెని చేసుకున్నాడు. ఇంకా మా ఎవరు మాకు అదే మా అమ్మ వాళ్ళ పెద్ద అక్క ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ పెద్ద అక్కని చేసుకున్నాడు, చిన్న చెల్లెని చేసుకున్నాడు. ఇది కాకుండా ఇంకో భార్య, అంతకుముందు 3 భార్య ఉన్నారు. మళ్ళీ ఆడవాళ్ళు ఏం కొట్లాడతలేరు రోజు. సో అనేక రకాల అంటే ఇక ఉన్నది సమాజం అట్లా. ఓకే, అది తప్ప రైట్ అంటే ఐడియల్ కేసులో తప్పే, బట్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి వర్కౌట్ అయినప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం కదా. ఏం పీకుతావురా? ఏం పీకుతావు? ఆయన పీకుతారా? ఏం భాష మిత్రులారా? అది ఏం భాష? అది కరెక్ట్? అది నీ సబ్జెక్ట్ ఏందో, నీ పెయిన్ ఏందో చెప్పుకో. ఎందుకు అట్లా ఆధిపత్యంగా మాట్లాడుతున్నావు? ఎదుటోని అవమానించకరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ పెయిన్ ఉంటే చెప్పుకో. మీరందరు కుక్కలందరూ కలిసి ఒక కుక్కను వేసుకుని వచ్చి అందరు కలిసి గో 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 నడుస్తూ సింహాలు అవుతారు అనుకుంటున్నారు. ఇప్పుడు వాడిని మొగని పట్టుకొని కుక్క అంటే వాడు నీతో ఎట్లా కలిసి ఉంటాడే? ఎట్లా కలిసి ఉంటాడు? వానికి నీకు ఏమైనా ఇవ్వాలనిపించింది కూడా ఎట్లా ఇస్తాడు? వాని మనసుని పూర్తిగా చంపేస్తే వాడిని పొద్దుగాలు వేసి నువ్వు ఇంత చేసినా ఆయన రాలే. సో 40 రోజుల నుంచి వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ ఆడబిడ్డల మీద అందరినీ పరుగు తీసి బజార్లో పెట్టి మళ్ళా ఇప్పుడు కుక్క అని అంటే వాడికి ఎట్లా ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? నీ మీద ఉన్న 1% సాఫ్ట్ కార్నర్ కూడా ఎందుకు చంపేస్తున్నావు? నీకెంత నచ్చకపోయినా ఇష్టంతో కదా పెళ్లి చేసుకున్నావు. నీకెంత నచ్చకపోయినా ఆయన ముందట బట్టలు ఇప్పి వాళ్ళ దగ్గర వండుకొని పిల్లల్ని కన్నావు కదా. మరి అన్నప్పుడు ఆ 1% సాఫ్ట్ కార్నర్ ఆ ప్రేమలో కనిపించాలి కదా నీ మాటలల్లా. ఆయన ఇన్ని టీవీ ఛానళ్ళకి వచ్చి నేను కుక్క అనలే కదా. అంటే ఇక్కడ నీ కావురము, నీ మస్తి, నీ మదము, నీ అహంకారము, నీ ఆధిపత్యము కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇట్లాంటి స్త్రీ దగ్గర ధర్మమహేష్ కాదు ఎవ్వడు కూడా ఉండడానికి ఇష్టపడాడు. కుక్కిన పెయిన్ లెక్క వాడు ఉండాలి, ఏం చెప్పినా వినాలి. ఇది లాజిక్ అడగొద్దు, అప్పుడు నడుతుంది నీతోటి కలిసి ఉండడం.
అందుకే జర అందంగా ఉన్నోళ్ళు జర ఇల్లు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళు గలీజ్గా నూనె చేసుకుంటారు. ఇక కుసమంటే కుసుంటోళ్ళు లేచిన అని చేస్తారు. వాడిని కొంత సొంతంగా ఆలోచించే శక్తి లేనివాడిని అట్లాంటి వాళ్ళు చూసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని పేర్స్ని, అరే ఇంత అందంగా ఉంది, ఇది హీరోయిన్ లెక్క ఉంది, లేకపోతే హీరోయిన్ గిన్నె ఎట్లా చేసుకుందిరా అనిపిస్తుంది మనకి. దానికి తెలుసు మగవాని కంటే ఆడామెకి ఒక 10 ఏళ్ళ, అందుకే ఏజ్ చూసి పెళ్లి చేసుకోలేదు వెనకట. ఎందుకంటే ఈయనకి ఆమె ఒక 10 ఏళ్ళ వీనికంటే ఎక్కువ తొందర ఆడామె లైఫ్ సైకిల్ తొందర అన్నట్టు, తొందర మెచ్యూరిటీ అవుతుంది, తొందర 50 ఏళ్ళు కాగానే ఇక ఆమె అయిపోతుంది. ఈ యొక్క ఏమంటారు మెనోపాజ్ వచ్చేస్తుంది. ఓకే, అలా ఇక ద్రవాలు రావు. కాబట్టి ఆ సెక్స్ కూడా చేయలేదు ఆఫ్టర్ 50 తర్వాత. మగోడు 70 దాకా ఇది చేయగలుగుతాడు కానీ ఆడామె చేయలేదు. మెనోపాజ్ వచ్చేస్తే ఆ యొక్క ఫ్లూయిడ్స్ రావు, ఓకే, హార్మోన్స్ రిలీజ్ కావు. కాబట్టి ఆమె లైఫ్ సైకిల్ అన్ని తొందర అయిపోతాయి అన్నట్టు. అందుకని ఆమె యొక్క మైండ్ థాట్ ప్రాసెస్ కూడా, ఆలోచన విధానం కూడా మగోడి కంటే ఒక 10 ఏళ్ళు పెద్దగా ఆలోచిస్తుంది, ఎక్కువ మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. కాబట్టి సో అందుకని ఆ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఒక మగోడు ఈమె కంటే ఏజ్ ఎక్కువ చేసుకుంటే అప్పుడు అతని ఆలోచన విధానం ఈమె ఆలోచన విధానం సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఏజ్, బయలాజికల్ ఏజ్, ఆమె శరీరానికి ఉండే వయసు కంటే ఆమె యొక్క ఆలోచన ఒక 10 ఏళ్ళు పెద్దగా ఆలోచిస్తుంది, ఎక్కువ ఏజ్ ఆలోచిస్తుంది అన్నట్టు ఉమెన్. సో అందుకని అట్లా ఏజ్ డిఫరెన్స్ చూసి పెళ్లి చేసేవాళ్ళు అన్నట్టు. ఓకే, అర్థమైందా? Amira, I've collected food scrap for compost for years, but dropping out bag was sometimes a hassle. నాకు ఎలాంటి హెల్ప్ లేదు. ఓకే, నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అయి ఉండి నాకు ఎలాంటి హెల్ప్ లేకుండా వి అప్రిషియేట్ ఇండిపెండెంట్ ఉమెన్. నీ సొంతంగా ఆలోచిస్తున్నావు, చేస్తున్నావు, అప్రిషియేట్ చేస్తాం. బట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ పర్సన్, యువర్ లైఫ్ పార్ట్నర్ ఆల్సో, అదర్ పీపుల్ ఆల్సో. ఓకే, నీ ఇండివిజువాలిటీ ఉంది అని చెప్పి అందరూ నీకే గౌరవం ఇవ్వాలి, నువ్వు చెప్పింది తినాలని ఆశించకు. నీ అభిప్రాయం నువ్వు చెప్పు, ఎదుటోడు చెప్పేది కూడా విను. ఇద్దరు చెప్పిన దాంట్లో ఏది మేక్ సెన్స్ ఉంటే దాన్ని గో విత్ దట్. బట్ ఇట్ హ్యాస్ టు బి మై వే ఎవ్రీ టైమ్. యూ హ్యావ్ టు లిజన్ టు మీ వాట్ ఐ సే. అది కరెక్టా తప్ప చర్చ కూడా ఉండొద్దు. కరెక్టే కావచ్చు నువ్వు, అయినా సరే వాడి అభిప్రాయం వాడిని చెప్పనియాలి. వాడు కూడా ఆలోచిస్తాడు కదా, వాడిని కూడా బ్రెయిన్ పెట్టిండు కదా. కానీ ఇట్లాంటి వాళ్ళది ఏంటంటే దే హ్యావ్ టు అదర్ పర్సన్ హ్యాస్ టు లిజన్ టు దెమ్. దే డోంట్ లిజన్ టు అదర్ పర్సన్. దే ఆల్వేస్ గివ్ స్పీచ్. దే నెవర్ డూ కాన్వర్జేషన్. చర్చ చేయరాళ్ళు, ఓన్లీ స్పీచ్లే ఇస్తారు. ఇక అట్లా కుక్కిన పెయిన్ లెక్క వాడేటోని చేసుకోనుంటి. మరి ఈయనెందుకు చేసుకున్నావు? 6 ఏళ్ళు లవ్ చేసినాక ఆడు ఎట్లాంటి వాడు కుక్కనా, లేకపోతే వాడు నువ్వు చెప్పినట్టు ఇంటడా అయినాడా, ఇవన్నీ తెలుసుకోకుండా ఆయన ధర్మమేష్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు చేసుకున్నావమ్మా? యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్. ఇఫ్ వాట్ యూ సెడ్, నువ్వు చెప్తుందే కరెక్ట్ అని మేము నమ్మితే యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్. there is a way to correct it. అయితే అతని ద్వారా కలిసి ఉండే అవకాశం నీకు ఎక్కడైనా 1% నీ యొక్క అంతరంగంలో ఎక్కడో నీకు అనిపిస్తే ట్రై టు ప్యాచ్ అప్ విత్ హిమ్. అది వర్కౌట్ అయితే లేదు, రిజాల్వ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్, సమస్యలని రిజాల్వ్ చేసుకోండి. మీ అంతా మీరు చేసుకునే స్థాయిలో మీరు లేరు, మళ్ళీ యుద్ధం అవుతుంది. కాబట్టి ఒక ఎక్స్పర్ట్ దగ్గర పోండి, మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గర పోండి. ఆయన పెద్ద మనిషి, ఆ చదువుకున్న ఆయన, అనుభవం నేను చెప్పింది ఇద్దరు వినండి. ట్రై టు ఫైండ్ ఏ మీనింగ్ఫుల్ సొల్యూషన్. ఇఫ్ దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ లెఫ్ట్, మాకు ఒకరి మీద ఒకరికి చంపుకునేంత కోపం ఉంది, మాకు 1% కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆ 1% కూడా లేదు, చచ్చిపోయింది అన్నప్పుడు చక్కగా ఒక మీనింగ్ఫుల్ గా డైవోర్స్ తీసుకోండి. పెళ్లి అయిన తర్వాత మీరు ఇద్దరు సంపాదించిందే దాని మీదనే మీకు హక్కు ఉంటుంది. పెళ్లికి ముందు అతను సంపాదించినా, వాళ్ళ కుటుంబ సభ్యులు సంపాదించినా, నీవు సంపాదించినా, నీ కుటుంబ సభ్యులు సంపాదించినా మీ ఇద్దరికి హక్కు ఉండదు. సింపుల్. చేస్తా. నా మీద యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్న వ్యక్తి ఈ రోజు మీడియా ఎక్కి మరి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ప్రూవ్ చేసుకుంటూ ఇంకోటి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, భార్యాభర్తల మధ్య అది ఆర్గ్యుమెంట్ ఇంకో స్థాయికి పోయి యుద్ధ వాతావరణం అవుతుందంటే ఒకరి మీద ఒకరు శైలి వేసుకోకండి. ఇట్లా ఒకరొకరు పారిపోండి. ఇట్లకి 2 రోజుల తర్వాత రండి, 4 రోజుల తర్వాత రండి. లేకపోతే ఇక పారిపోయి తర్వాత మూడో వ్యక్తి ద్వారా మీరు ఆ ప్రాబ్లం ఏముందో రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకరి మీద ఒకరు చేయలు మాత్రం వేసుకోకండి. అది ఇంకా వరస్ట్ అవుతుంది, క్రిమినల్ కేసులు అవుతాయి. ఇద్దరి బతుకులు ఆగమవుతాయి. ఇక మీకు పిల్లలు ఉంటే వాళ్ళ బతుకులు కూడా ఆగమవుతాయి. కాబట్టి నచ్చకపోతే ఓకే 4 సార్లు చెప్పినావు, ఆర్గ్యుమెంట్ అయింది, ఇక ఇది ఇంతకంటే పెద్దగా అయితే ఫిజికల్ గా పోయే పరిస్థితి ఉంది అంటే ఇద్దరిట్లో ఒకరు పారిపోండి. లేదు అంటే పోలీసులకు కాల్ చేయండి.
ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ పారిపోవడం ఉత్తమం. ఓకే, పారిపోయి తర్వాత మీడియేషన్లో సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఫిజికల్గా మాత్రం ఒకరి మీద ఒకరు చేయలు వేసుకోకండి, వస్తువులు ఇసిరేసుకోకండి. అది క్రిమినల్ కేసులు అయితే మీ బతుకులు పోతాయి, మీ ఉద్యోగాలు పోతాయి. దాంతోపాటు మీ పిల్లలు రేపు క్రిమినల్స్ తయారవుతారు, వాళ్ళ బతుకులు ఆగమైతాయి. మొత్తం గందరగోళం అయిపోతుంది ఫిజికల్ దాకా పోతే. దర్ ఇస్ ఎ బెటర్ వే టు సాల్వ్ ద కాన్ఫ్లిక్ట్. దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆ సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు ఎక్స్పర్ట్ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న సమస్యని ఎట్లా పరిష్కరించుకోవాలని. ఎప్పుడు సమస్యలు వస్తున్నాయి? నేను చెప్పిందే వినాలే అదర్ వ్యక్తి అన్నప్పుడు సమస్యలు వస్తాయి. ఓకే, నువ్వు చెప్పింది ఒకటి నేను వింటా, నేను చెప్పింది నువ్వు విను. ఇట్లా ఉంటే సమస్యలు సాధారణంగా రావు. మధ్య మార్గంగా వెళ్తే సమస్యలు రావు. కానీ చాలా కేసులలో ఏమవుతుంది, కొన్ని కేసులలో మొగోడు చెప్పింది ఆడ వినాలి, వినకపోతే కొట్టుడు, ఇబ్బంది పెట్టుడు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టుడు, ఎమోషనల్ బుల్లింగ్ చేయడం. కొన్ని కేసులలో వయసు వరుస కొన్ని కేసులో ఆడామే చేస్తుంది, కొన్ని కేసులో మొగోళ్ళు చేస్తుంది. ఎందుకంటే ఒక జనరేషన్ ముందు తరం అయితే మొగోళ్ళు చేసారు, ఇప్పటి తరం అయితే ఆడోళ్ళు ఎక్కువ చేస్తారు మొగోళ్ళ కంటే. అన్ఫార్చునేట్ బట్ ఇట్ ఈస్ ట్రూత్. మీ అందరూ మళ్ళీ వాడికో భజన, మీ అందరంటే మీ అందరు కదా పోరంబోకులు ఉన్నారు కదా, పోరంబోకులు చదువుతా మీ కామెంట్స్ లాస్ట్ చదువుతా, ఎందుకంటే ఆ కంటెంట్ ఆ యొక్క ఫ్లో పోకూడదు అని చెప్పి నేను కామెంట్స్ చదువుతలేను. బట్ ఇన్ ద ఎండ్ ఇది అయిపోయినాక లాస్ట్ లో చదువుతా. ఓకే, వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పుట్టినోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుని బతకండి. వీళ్ళు కొంచెం ఇంతో కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి ఇది మీడియా దాకా ఎక్కింది. కానీ వీళ్ళకి ఏమైతే అవుతుందో ఇట్లా చాలా కుటుంబాలకు అవుతుంది డే టు డే. వాళ్ళకు మీడియాలకు రాలేరు, వచ్చినా మీడియా వాడు చూపెట్టాడు. వీళ్ళకి ఇంతో అంత ఆ సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి వీళ్ళ ముఖాలు నలుగురు చూస్తారు కాబట్టి, వాళ్ళ న్యూస్ వస్తే 4 పైసలు వస్తాయి కాబట్టి, లేకపోతే వీళ్ళ మధ్యలో ఏదైనా ఏమంటారు దాన్ని యొక్క మీడియేషన్ ద్వారా 4 పైసలు సంపాదించుకోవచ్చు కాబట్టి వాడు చూపెడుతున్నాడు. కానీ సామాన్యులు చూపెట్టారు. బట్ వీళ్ళకి ఏమైతుందో చాలా కుటుంబాల్లో అవుతుంది గ్రౌండ్ లో. దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. దీస్ పీపుల్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. అందుకని మనం మాట్లాడుతున్నాం. నేను వీళ్ళ గురించి మనం ఇంకా టైం కేటాయిస్తలేం. వీళ్ళకి ఏదైతే అవుతుందో ఇది చాలా కుటుంబాలు అవుతుంది కాబట్టి వీళ్ళని చూసి మనం కూడా ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ మన సమస్యలు పట్టుకోవచ్చు అన్న ఉద్దేశంలో నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఎందుకంటే మూర్తి సార్ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చారు, చెప్పలేదా ఏంటి అసలు? అయినా ఇప్పుడు మీ ధర్మగాడు ఏమన్నా మమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడా అంటారా మిత్రులారా? అట్లా అంటారా? మొగని పట్టుకొని నీ బిడ్డకి తండ్రి, నీకు భర్త, మీరు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పెళ్లి లవ్ చేసుకున్నారు, ఒక 4-5 ఏళ్ళు 8 ఏళ్ళు 3 ఏళ్ళు కలిసి 6 ఏళ్ళు కలిసి ఉన్నారు, మొత్తం 13 ఏళ్ళ మీ యొక్క ప్రయాణంలో కలిసి ప్రయాణించిన దానిలో 6 ఏళ్ళేమో లవ్ చేసుకున్నారు, 6 ఏళ్ళేమో కలిసి ఉన్నారు. సో అట్లాంటి ధర్మ మహేష్ను పట్టుకొని మహేష్ అనొచ్చు కదా, గాడు గీడు అనొచ్చా, అట్లా కుక్క అనొచ్చా? ఇవన్నీ అని నీ ఆస్తులన్నీ నాకు రాసి అంటే రాసిస్తాడా ధర్మ మహేష్? నువ్వు ఇస్తావా? నేను పొద్దుగాలేసి కుక్క తిడితే? ఓకే, యూ హ్యావ్ కాన్ఫ్లిక్ట్ విత్ హిమ్ ఆన్ సర్టెన్ థింగ్స్. ఓకే, దర్ ఇస్ ఎ వే టు ఎక్స్ప్రెస్ యువర్ సారో. నీ యొక్క బాధ కానీ నీ యొక్క పెయిన్ కానీ చెప్పుకోవడానికి దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. అనొచ్చా పబ్లిక్లో వచ్చి మొగని పట్టుకొని? మళ్ళా ఇట్లా చేసుకుంటా ఆయన ఎమోషనల్ గా కాల్చుకుంటా నాకు అన్ని మంచిగా చేయమంటే ఇచ్చేస్తాడు ఏ మొగుడైనా? ఎక్కడన్నా వాళ్ళ తండ్రి గారు కానీ, కాకాని బాబు గారు కానీ, ఆ యొక్క ధర్మ మహేష్ గారు కానీ ఈమె విషయంలో ఈమె మాట్లాడుతున్న లూజ్ టంగ్, ఈమెని అబ్యూజివ్ పదజాలంతో ఎక్కడన్నా ఈమె మీద కాన్ఫ్లిక్ట్స్ మాట్లాడి వాళ్ళ మధ్యలో వచ్చిన అభిప్రాయ భేదాలు మాట్లాడారు, సబ్జెక్టు మాట్లాడారు తప్ప ఈమెను అవమానించే విధంగా, తీసిపారేసే విధంగా మా కోడలు మంచిదని చెప్పిండు ఆయన. ఆమె ఈ మార్కెటింగ్ మంచిగా చేసింది, లేకపోతే ఇంకో విషయంలో మంచిదని చెప్పిండు. వేరే కాన్ఫ్లిక్ట్స్ విషయంలో మాట్లాడారు కానీ ఈ వ్యక్తిగతంగా ఈమెను పోవే రావే ఎడిముండా ఇట్లా అట్లా మాట్లాడలే, గలీజ్ మాటలు మాట్లాడలే, కుక్క గిక్క అనలే, అది ఇది అట్లా తీసిపారేయలే ఆమెను వ్యక్తిగతంగా. ఆమె వ్యక్తిత్వాన్ని ఇట్లా చేయలే. ఈమె నోరు తెరిస్తే అట్లా మాట్లాడితే ఎట్లా కలిసి ఉంటావు? నువ్వు ఎంత మంచిదానివైనా, ఎంత పతివ్రతమైనా, ఎంత మంచిదానివైనా నన్ను పొద్దుగాలు వేస్తే ఇట్లా అవమానిస్తే నేను ఎందుకు కలిసి ఉంటాను నీతోటి? ఇది సెక్స్కి సంబంధం లేదు, ఇది నా ఆత్మ గౌరవానికి సంబంధం వచ్చట. నాకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా ఎంతో కొంత. నీ లోపల ఆత్మ ఉన్నట్టు నా లోపల కూడా ఉంది కదా, ఆ చైతన్యం ఉంది కదా. ఆ చైతన్యాన్ని పొద్దుగాలు వేస్తే అవమానపరిస్తే ఆ మనసు చంపుకుని ఎల్లకాలం ఎట్లా నీతో కలిసి ఉంటాను? నువ్వు మంచిదానివే కావచ్చు, యూఆర్ టాలెంటెడ్ కావచ్చు,
కానీ నన్ను అవమానిస్తున్నావు, పొద్దుగాలు వేస్తే 12 కంటే అధ్వానంగా ట్రీట్ చేస్తున్నావు, నేను ఎట్లా కలిసి ఉంటాను నీతోటి? ఆలోచించండి. సో కాల్డ్ మేల్ అసోసియేషన్ మీ ధర్మగాడు ఏమన్నా నన్ను మూర్తి సార్ని మేము ఎక్కడైనా ఉంటే రాత్రిపూట వచ్చి నేను పట్టుకున్నానే వాడిని వాడి యూత్ ని అలా పట్టుకున్నాడా? అఫీషియల్ గా దమ్ముగా ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో నేను ఆయన న్యూస్ సంబంధించిన చూస్తే చెప్పొచ్చు ఎవరు ఎలాంటి వాళ్ళని. అట్లా మూర్తి గారిని చూస్తే నాకైతే ఆ సెక్స్ పిచ్చోడు అయితే నాకు అనిపించలేదు. ఆయన పైసలు ఎక్స్టార్షన్ ఇది చేసుకుంటున్నాడు కానీ సెన్సేషనల్ వ్యూస్ అని ఇట్లా చేస్తాడు కానీ ఆయన పర్సనాలిటీలో ఈ సెక్స్ యావా ఇది కనిపించలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట విధానంలో కానీ. ఇప్పుడు ఆయన ఉన్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఆయన చూస్తే అనిపిస్తుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉన్నారు. కానీ మూర్తి గారు ఆ విషయం లేరు. కానీ ఎస్ డెఫినెట్లీ ఆయన నాకు తెలిసి ఆయన వ్యాపారం చేస్తున్నాడు, అడ్డదారుల పైసలు సంపాదిస్తున్నాడు. ఓకే, నీ బలహీనతలు పట్టుకొని వాటిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్స్టార్షన్ చేస్తున్నాడు మూర్తి గారు. ఆయనకి సెక్స్ యావా ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. సాధారణంగా సాధారణంగా చాలా మందికి ఉండదు. ఇక భార్య పిల్లలు వచ్చినాక చాలా మంది ఒకవేళ పెళ్లికి ముందు ఏమన్నా అట్లాంటి ఉన్నా గానీ చాలా మంది తీసేసుకుంటారు. ఎందుకురా తలకాయ నొప్పి, మళ్ళీ యుద్ధం అవుతుంది, మళ్ళీ నా పిల్లని చేసింది అనుకో నేను తట్టుకోలేను, ఇక రకరకాల వాళ్ళ ప్రయారిటీ చేంజ్ అయిపోతాయి. సెక్స్ అనేది ప్రయారిటీ ఉండదు చాలా మందికి ఆఫ్టర్ భార్య పిల్లలతో వచ్చినాక ఒక ఏజ్ తర్వాత. ఓకే, ఆ టీనేజ్ లో ఏం చేస్తారో ఏం బిగుతారో పెళ్లికి ముందు ఆ తర్వాత. కానీ 90% ఆఫ్ ద కేసులలో వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి డబ్బులు సంపాదించాలి, ఆస్తులు కొనుక్కోవాలి, ఇట్లాంటి ప్రయారిటీ ఉంటుంది. కానీ ఈ సెక్స్ మీద అంతా ఉండదు. ఎవరో 100లలో ఒక్కరు ఉంటారు ఇక. ఓకే, పెట్టారు ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఒక వీడియో పెట్టారు. పెడితే ఈ రోజు దీని మీద మూర్తి గారు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు, అంబర్పేట శంకర్ మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. వాళ్ళకి కావాల్సింది పైసలు. మీ ఇద్దరు మధ్య, మీరు సెలబ్రిటీలు కాబట్టి మీకు కిస్మత్ బ్రాండ్ ఉంది కాబట్టి మీకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి రెండు దిక్కుల పైసల పరంగా మీరు ఇద్దరు గట్టిగా ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఎంత కొంత 1 కోటో 2 కోట్లో 4 కోట్లో ఏదైనా సెటిల్మెంట్ లో భాగంగా వసూలు చేసుకోవచ్చు, కూర్చున్న దగ్గర పైసలు వస్తాయని వాళ్ళు మధ్యవర్తిత్వకు వస్తున్నారు. అంతకుమించి ఏం లేదు ఆడ. సో పెద్ద మీకంటే గజ్జి కుక్కలు నయం రా, మీకంటే గజ్జి కుక్కలు నయం. నేను నా హోల్ సోషల్ మీడియా జర్నీలో ఏ రోజు ఇలా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మూర్తి సార్ అనే వ్యక్తి అంత డీసెంట్ అండ్ జెంటిల్ పర్సన్. కరెక్ట్, జెంటిల్ గా వసూలు చేస్తాడు మూర్తి సార్. తీన్మార్ వాళ్ళని మాస్ గా వసూలు చేస్తాడు. ఇక ఈయనేమో రఘు జర్నలిస్ట్ ఏమో సాఫ్ట్ గా వసూలు చేస్తాడు. అట్లనే ఆయన మూర్తి గారు కూడా జెంటిల్ గా వసూలు చేస్తాడు. తీన్మార్ వాళ్ళనేమో మాస్ గా వసూలు చేస్తాడు. కానీ మీరు అందరు చేసేది అదే పని. తీన్మార్ వాళ్ళ దగ్గర 2000 కోట్లు ఉన్నాయంట. నా అంచనా ప్రకారం రఘు జర్నలిస్ట్ దగ్గర 100 కోట్ల, ఒక 50 కోట్లు అన్నీ ఉంటాయి, 50 నుంచి 100 కోట్లు. మూర్తి సార్ దగ్గర కూడా 400-500 కోట్లు ఈజీగా ఉండి ఉంటాయి. ఈ ఎట్లా వచ్చినాయి వీళ్ళకి? ఆడ జర్నలిజం చేస్తే రాలే వీళ్ళకి. అన్ని అడ్డదారులే. ఏం లేదు. అడ్డదారులు అంటే ఏంది? నువ్వు డ్రగ్స్ చేస్తున్నావు, నువ్వు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావు, నువ్వు భూములు కబ్జా పెడుతున్నావు, దొంగ వ్యాపారాలు చేస్తున్నావు, ట్యాక్సులు కడతలేవు, ఏదో ఒక లంగ కథలు పడతావు. వీళ్ళందరూ బగ్గ పైసలు సంపాదించిన వాళ్ళందరూ న్యాయంగా వ్యాపారం చేసావు, న్యాయంగా ట్యాక్సులు కట్టి సంపాదిస్తున్న తక్కువ మంది. ఓకే, కాబట్టి వాళ్ళ యొక్క బలహీనతలు పట్టుకొని వాడు దోసుకున్న వాళ్ళకి వీడు 10 రూపాయలు 20 రూపాయలు వీడు వసూలు చేసుకుంటుండు. అంతే, ఎక్స్టార్షన్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ సార్ ఐ డోంట్ నో లైక్ ఐ మీన్ అసలు ఒక వ్యక్తి లేకపోతే వీళ్ళకి వచ్చే ఈ జర్నలిస్టులకి నెలకు వచ్చే 1 లక్షనో 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలతోటి 1000 కోట్లు ఎట్లా జమ అయితే మిత్రులారా? వీళ్ళకి వచ్చే శాలరీ కానీ వీళ్ళకి వచ్చే వ్యూస్ ద్వారా వచ్చే మానిటైజేషన్ కానీ ఈ నెలకు ఒక 2-3 లక్షలు 5 లక్షలు. ఇప్పుడు ఆయన TV5 లో పనిచేస్తారు. ఎంత ఇస్తారు ఆయన జీతం? 1 లక్షనో 2 లక్షలు ఇస్తారు కావచ్చు. సో ఈయనకు వచ్చే 2 లక్షలతోటి నువ్వు 100 కోట్లు ఎట్లా జమ చేస్తావు? కామన్ సెన్స్. అది పెద్ద సెలబ్రిటీని పట్టుకున్నది శ్రీరెడ్డి. ఎందుకు పట్టుకున్నది? వాళ్ళతో ఇదే పోతుంది, ఇదే వాడుకుంటది, ఇదే ఫోటోలు తీస్తుంది, బయట పెడతా అని పైసలు వసూలు చేస్తుంది. అది వ్యభిచారం చేస్తే ఎన్ని వస్తాయి? 100,000 కోట్లు అయితే రావు కదా, లక్షలనే వస్తాయి కదా. దానికి లక్షలు కాదు దానికి కావాల్సింది, దానికి 100,000 కోట్లు కావాలి. ఎక్కడికెళ్ళి వస్తాయి? ఒక పెద్ద బడా బాబుని పట్టుకున్నావు అనుకో, సురేష్ బాబు కొడుకుని పట్టుకున్నావు అనుకో, ఆయన దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. నేను 10 కోట్లు 20 కోట్లు ఇవ్వకపోతే బయట పెడతా అంటది. అది అమెరికాకి వచ్చింది, ఎవరితోటో ఇట్లానే చేసింది. ఇట్లా వస్తారు కదా విజిటింగ్ కి, వచ్చి ఇట్లా H1B మీద ఉంటారు కదా. H1B అంటే అదే ఈ స్కిల్డ్ వర్కర్ లేబర్. సో ఈ స్కిల్డ్ లేబర్ వీని దగ్గర $2,000 మాకు తెలిసిన అంటే ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్కి ఆయన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. సో $2,000 అన్నది అంటాను ఒక షాట్ వేస్తే.
సో వాడు 15 నిమిషాలకు 20 నిమిషాలకు గంటకో వాడు $2,000 అంటే ఎంత అవుతుంది? ఇంచుమించు 1,50,000. అంత తీసుకొని వాడు పోయిండు, వేసిండు, అన్ని అయిపోయినాయి. ఇది వాడిని తెలియకుండా ఫోటోలు వీడియోలు తీసింది. ఇక నీ కుటుంబ సభ్యులకు పెడతా, నీ ఫేస్బుక్ లో పెడతా, ఇంకో దగ్గర పెడతా అని చెప్పి వాళ్ళ దగ్గర 5 లక్షలు 10 లక్షలు వసూలు చేసింది. అంటే దీని మెయిన్ వ్యాపారం ఏంది? ఆ 1,00,000 కాదు దీన్ని, ఇది బూచిగా చూపెట్టి వసూలు చేయడం, ఎక్స్టార్షన్. ఇట్లా నడుస్తుంది. సో అట్లయితేనే వాళ్ళు పెద్ద అమౌంట్ సంపాదిస్తారు. వాడికి నచ్చకపోయినా వాని కుటుంబ సభ్యుల ముందట వాడిని బట్టలు లేకుండా సమాజంలో పెడతా అంటే వాడు ఏం చెప్తాడు? నచ్చకపోయినా అప్పు చేసైనా, దోస్తులను అడిగైనా, లేకపోతే వాడు దాచుకుని ఏమన్నా ఉంటే అన్ని తీసి దీనికి ఇచ్చేస్తాడు. దీనికి 1% మానవత్వం లేదు. అదేం తప్పు. వాడ ధనవంతుని దగ్గర వసూలు చేసినామంటే ఏమైనా సావు. కానీ పేదోడు ఆడేవాడు స్కిల్డ్ లేబర్ పొరగాని దగ్గర వసూలు చేస్తావు. ఇట్లా ఉన్నారు. ఇక అంతే. ఈ క్రిమినల్ కి మానవత్వం ఉండదు. మానవత్వం ఉంటే వాడు క్రిమినల్ చేయడు. వాళ్ళు వచ్చేసి నీతిమంతులమని మళ్ళీ వీళ్ళే వచ్చేసి ఆయనకి ఆ విలేకరి గానికి వానికి 5,000 ఇంటర్వ్యూకి 5,000 10,000 ఇచ్చేసి 5,000 ఇస్తారు, 10,000 కాదు. సో ఇప్పుడు అదాన్ వాడి పేరు ఎంత ఉన్నది, సుధీర్ అంటాడు. వీళ్ళందరికీ ఏంది, ఇంటర్వ్యూకి 5,000 నుంచి 10,000 తీసుకుంటారు. అందుకే ఫర్ ఇంటర్వ్యూస్ అని చెప్పి వాళ్ళ నంబర్ కూడా ఇస్తారు. సాధారణంగా ఏంది ఇంటర్వ్యూస్ అంటే నీ టాలెంట్ ఉండి నీకేదో ఉంటే వాడే వచ్చేసి నీకు ఇంటర్వ్యూ తీసుకుంటాడు. కానీ వీళ్ళంతా అది చేస్తలేరు. వీడు నీకు నంబర్ ఇస్తాడు, నువ్వు ఏం కావాలంటే చెప్పుకో, అది తప్ప రైటా తర్వాత ముచ్చట. 5,000 నుంచి 10,000 ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూలు ఎవరిదైనా ఇంటర్వ్యూ చేస్తారు. పైసలు వాళ్ళు వ్యాపారం చేస్తారు. వీళ్ళంతా దొంగలు. జర్నలిజం చచ్చిపోయింది. అనిపించింది కదా. ఆయన ఎవరు నేను చాలాసార్లు కలిసాను సార్, నీ అయితే ఏంటి? ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? చాలాసార్లు కలిసాను సార్ ని, అయితే ఏంటి అనేది కట్ చేస్తారు. 10 seconds 30 seconds. ఇప్పుడు అది పెట్టిర్రు అనుకో, అది వైరల్ అవుతుంది. వీళ్ళు అరే ఇవి ఎన్నిసార్లు కలిసిందా సార్ ని? కలుసుడు అంటే ఏమిది మన భాషలా? వేసుకున్నాడే కదా. ఇలా రోడ్లను బట్టి తిరుగుతున్నాడు అని బిడ్డని కన్నాక నా పొట్ట మీద చేతులేసి తోసి నన్ను ఫిజికల్ గా అబ్యూజ్ చేసి నన్ను ఇంత టార్చర్ చేసి నన్ను రోడ్డునేసి నన్ను ఇంత టార్చర్ పెడతా. అప్పుడు పెట్టినప్పుడు ఏం చేసినావమ్మా? పెట్టిండు అనుకుందాం, అతనికి యాంగర్ కంట్రోల్ లేదు, ఏదో కోపంలో ఆవేశంలో సాధారణంగా చేసే అవకాశాలు ఉన్నాయి. నువ్వు చెప్పింది కరెక్ట్. వాడిని రెచ్చగొట్టాడు అంటే వాడికి వాడు మళ్ళీ ఉల్టా అన్నాడు మొగడు కొట్టుడో ఏదో ఒకటి చెప్తాడు. చేసిండు కావచ్చు. మరి చేసినప్పుడు ఏం చేసినావమ్మా? నిద్రపోయినావా? ఆ రోజే పోలీసులకు కాల్ చేసి ఇది గృహహింస కేసో షీట్ హింసో పిల్లకపోయినావు. నెక్స్ట్ టైం చేయకపోతుండే కదా. ఆ రోజేమో కాముకుంటుంది. ఆ రోజేమో నీ దగ్గర ఇన్సిడెంట్ అయినప్పుడు సపోర్ట్ చేయరు. 3 ఏళ్ళకి 5 ఏళ్ల తర్వాత వచ్చి నువ్వు రెచ్చగొట్టింది నువ్వు అని రెచ్చగొట్టింది అంతా 7 ఉండదు. 3 ఏళ్ళ 5 ఏళ్ల తర్వాత వచ్చి గృహహింస కేసు పెడతారు. చెల్లుతుంది అట్లా? ఏం ఆధారం ఉంది గృహహింస చేసినట్టు? ఒకవేళ చేసినా గానీ నువ్వు 3 ఏళ్ళు అది నోరు మూసుకొని 3 ఏళ్ల తర్వాత వచ్చి చెప్తే ఎట్లా చెల్లుతుంది అది? అంటే 3 ఏళ్ళు నువ్వు అది ఓకే అని అంగీకరించినావు కదా. ఓకే అని అంగీకరించి 3 ఏళ్ళు అంతటి కలిసినాక మళ్ళీ ఇప్పుడు వచ్చేసి గృహహింస అంటే ఎట్లా చెల్లుతుంది? నీకు ఎప్పుడు నొప్పి అయిందో అప్పుడు కదా, నీకు జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటావు కదా. సో కాబట్టి ఆయన అబ్యూజ్ నువ్వు తీసుకొని అది మంచిగుందని కమ్మగుందని నువ్వు అనుభవించి దాని ద్వారా ఫలితాలు అనుభవించి దాని ద్వారా పిల్లలు కనుక్కొని ఆస్తులు సంపాదించుకొని అన్ని అయిపోయినాక 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చి గృహహింస అంటే చెల్లుతుంది అట్లా? కరెక్ట్ కాదు అది. విత్ ఇన్ నీకు ఏ కారణం చేత నేను కట్టేసిండ్రు, నీకు కంప్లైంట్ చేయడానికి ఏ అవకాశం లేకుండా చేసిన కేసులలో తప్ప ఓకే, మిగతా ఏ కేసులైనా ఇన్సిడెంట్ అయినా విత్ ఇన్ 15 days ఆర్ మాక్సిమం 1 month లోపల నువ్వు కంప్లైంట్ చేయకపోతే తర్వాత నువ్వు కంప్లైంట్ చేస్తే తీసుకోకూడదు, అది చెల్లదు. కాబట్టి 99% ఆఫ్ ఈ 498 గృహహింస కేసులు అన్ని ఫేకే. కేవలం మగవాడిని ఇబ్బంది పెట్టడానికి కథలు పడుతున్నారు వాళ్ళంతా. ఇలా చేస్తున్నావు ఏంటి అని క్వశ్చన్ చేస్తే కుక్కలన్నీ కలిసేసి నా మీద ఏ లెక్క చూపిస్తారా మీరు? కుక్కలంట రేపు నన్ను కూడా కుక్క అంటది. ఇది ఏం చెప్పాలి? కుక్క మంచిదే అమ్మ. కుక్కకి నేను నా ప్రాణం ఇస్తా కుక్క కోసం. దానంత విశ్వాసంగా, దానంత అండర్స్టాండింగ్ గా, దానంత మెచ్యూర్డ్ గా మనుషులు నాకు కనిపిస్తలేరు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కుక్క ఒక గంటను, ఒక 2 గంటలు, ఒక రోజు లేకపోతే నేను అన్నం తినా. సో వాటి యొక్క విశ్వాసం కానీ, వాటి కంపానియన్షిప్ కానీ, వాటి ప్రేమ కానీ, వాటి సచ్ఛీలత కానీ మనుషులకు కూడా రావాలని నేను ఆ యొక్క ప్రకృతిని మాతను ప్రార్థిస్తా. సో నువ్వు కుక్కతోటి పోలుస్తున్నావు అంటే నాకు చాలా బాధ అవుతుంది. చాలా గొప్ప జీవులు. ఓకే,
అది రోడ్డు మీద వాటికి పెరిగిన వాతావరణంలో అది దాని తల్లిదండ్రులు సమాజంలో దానితో ప్రవర్తించిన తీరుని బట్టి రోడ్డు మీద కుక్కలు స్ట్రీట్ డాగ్స్ అట్లా ప్రవర్తిస్తాయి తప్ప దాన్ని ఒక మంచి అంబియన్స్ లో పెంచితే బెస్ట్ క్రీచర్ ఆన్ ద వరల్డ్, ఈ భూమి మీద అన్నిటికంటే బెస్ట్ క్రీచర్ ఏదిరా అంటే, మిగతా జీవులకి ఏదో ఒక లోపం ఉండొచ్చు, దాని స్పెసిఫిక్ ఇన్స్టింక్ట్ ఉండొచ్చు, కుక్క ఇంకా పిల్లికో పాముకో ఇంకో జీవికో కానీ సింహంకో పులికో కానీ బెస్ట్ మెచ్యూర్డ్ అండర్స్టాండింగ్ ఉండి తొందరగా ఏదైనా అడాప్ట్ చేసుకొని బెస్ట్ ఫ్రెండ్ అండ్ విశ్వాసంగా అన్ని విషయాల్లో ద పర్ఫెక్ట్ బీయింగ్ ఆన్ ద ఎర్త్ ఈస్ డాగ్, కుక్క. మీరు కుక్కను పెంచుకోండి, మీకు సెక్యూరిటీ కెమెరాలు కూడా అవసరం లేదు. 4 కుక్కలు పెంచుకోండి, మీ దరిదాపులకు కూడా పడరాడు. బెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. దానికి ఏం పెడతావు? ఇన్ 2 years నువ్వు దానికి ఒక వ్యాక్సినేషన్ ఇస్తావు, డైలీ మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ పెడతావు, అంతే. అంతకుమించి దానికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు. సో కుక్కని ఎవరైనా అంటే వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అవుతారు. ఇది నేను గంటాపరంగా చెప్తా. మంచి జీవులు భూమి మీద కుక్క, బెస్ట్ ఫ్రెండ్ టు హ్యూమన్ బీయింగ్. మీరే నా మీద ఏదైతే చూపించేది? Do you owe the IRS? Maybe it's 5,000, 50,000, or even 500,000. ఇంటికి వస్తే సల్లాడే కదరా నేను పెట్టింది. మీ ఇన్స్పిరేషన్ వీడు నాకు ఇంట్లో తింటే లేదు బయటికి వెళ్ళి తింటా అంటున్నాడుగా. ముఖమేమో ముద్దుగున్నది, మాటలేమో చాలా ఏమంటారు చెప్తాడు కొట్టినట్టున్నాయి. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఏం చేయలేదని చెప్పలేక గొంతు వేసుకొని నా అమ్మాయి ఏదో చేసిందంటే చేసేసినట్టు అవుతుందా? బిడ్డ అంటే ప్రాణం, అమ్మో చచ్చిపోతున్నాడు. బిడ్డ అంటే ప్రాణం, అంత ప్రాణం ఉంటే తల్లి మీద లేనిపోనా మాటలు. అరే బిడ్డకి మళ్ళీ తల్లికి ఎందుకు లింక్ పెడుతున్నాయి? తల్లి మీ ఇద్దరి మధ్యలోనే కాన్ఫ్లిక్ట్ వేరేది. బిడ్డ ఈజ్ డిఫరెంట్ కదా. బిడ్డని ఇప్పుడు నీ తల్లి వాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా, సో తల్లి నర్చరింగ్ కానీ తల్లి నీ గర్భంలోకి వచ్చారు కాబట్టి చిన్న పిల్లలకి తల్లి అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రిలేటివ్లీ ఎస్ హీ కెన్ స్టే విత్ యూ, ఓకే, యూ టేక్ కేర్ ఆఫ్ హిమ్, బట్ ద ఫాదర్ కెన్ కమ్ ఎనీ టైమ్ అండ్ హీ కెన్ మీట్ హిస్ కిడ్ ఎనీ టైమ్. లేదు నీ ఉన్న పరిసర ప్రాంతాలకి ఆయన రావడం వల్ల నీకు రక్షణ లేదు, లేకపోతే నీకు ఆయన నిన్ను ఫిజికల్గా అటాక్ చేస్తాడు అట్లా ఏమైనా అనిపిస్తే గెట్ ఏ ప్రొటెక్షన్ ఆర్డర్, జడ్జి ద్వారా ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకో. నీ ఉన్న పరిసర ప్రాంతాలకు అతను వచ్చే హక్కు లేదు, వస్తే జైల్లోకి పంపించవచ్చు, తీసుకో. 3rd ప్లేస్లో ఎనీ పబ్లిక్ ప్లేస్, లేకపోతే ఒక నియర్ బై పోలీస్ స్టేషన్ ముందో ఒక పబ్లిక్ రెస్టారెంట్లను ఎక్కడన్నా యూ ఎక్స్చేంజ్ ద కిడ్, లేకపోతే 1 గంట 2 గంటలు ఆడ కలిసి అక్కడ ఉండొచ్చు, పార్క్లో కానీ ఎనీ పబ్లిక్ ప్లేస్. లేదు యూ డోంట్ వాంట్ టు డూ దట్, ఒక హాఫ్ డే అతనికి ఇచ్చేసాయి, ఆ డాడీ దగ్గర హాఫ్ డేనో 1 డేనో ఉంటాడు, తెల్లని మళ్ళీ తెచ్చేస్తాడు. ఎక్స్చేంజ్ ద కిడ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్, ఫైండ్ ఏ మీనింగ్ఫుల్ సొల్యూషన్. నువ్వు బిడ్డని తండ్రికి దూరం చేయడం వల్ల ఆ యొక్క నువ్వు తండ్రి చేసే అన్నిటినీ నువ్వు ఎంత మంచిగా చేసినా ఆ ఫెమినైన్ ఎనర్జీకి మ్యాస్కులైన్ ఎనర్జీకి తేడా ఉంటుంది. అర్థమైందా? శుక్రకణము కావాలి బిడ్డ కావాలంటే నీ లోపల ఉన్న అండము కావాలి. కాబట్టి సో ద మ్యాస్కులైన్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ ద కిడ్, ద ఫెమినైన్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ ద కిడ్. అంటే తల్లి యొక్క ఎనర్జీ కావాలి, ఆడ ఎనర్జీ కావాలి, మగ ఎనర్జీ కావాలి. కాబట్టి తల్లి ఎంత మంచిగా పెంచినా ఎన్ని ఫెసిలిటీ ఇచ్చినా తండ్రి యొక్క ప్రేమ ఆప్యాయతలు ఆ యొక్క వైబ్స్ ఎనర్జీ అవి కూడా ఉండాలి బిడ్డకి. కాబట్టి ఇప్పుడు వారం రోజులు నీ దగ్గర ఉంటే 2 రోజులు తండ్రి దగ్గర ఉండని బిడ్డ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? లెట్ హిమ్, అతనికి కూడా బరువు బాధ్యతలు తెలుస్తాయి. ఎందుకు తండ్రిని ఎందుకు 2 రోజులు తీసుకోవాలి? 7 రోజులు ఉంటే 5 రోజులు తల్లి దగ్గర ఉంటే 2 రోజులు తండ్రి దగ్గర ఉండని కొడుకు. ఆయన కొడుకే కదా, చేయని ఆయన కూడా డైపర్ తీయని, ఆయనకు కూడా బరువు బాధ్యతలు నెత్తి మీద. ఎందుకు తండ్రికి చూపెట్టకుండా ఎందుకు చేస్తావు? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ చెడగొట్టడానికి నీకేం హక్కు ఉంది? నువ్వు ఉన్న పరిసర ప్రాంతాలకు రాడు, నీ అపార్ట్మెంట్ దగ్గర రాడు, 3rd ప్లేస్లో ఎక్స్చేంజ్ చేసుకోండి బిడ్డని. 4 days నీ దగ్గర ఉంటాడు, 3 days అతని దగ్గర ఉండండి, లేకపోతే 5 days నీ దగ్గర పెట్టుకో, 2 days తండ్రి దగ్గర ఉంచు, లేకపోతే హాఫ్ డే అతన్ని అయ్యి. మేక్ బీ మెచ్యూర్డ్, పెద్ద లెవెల్ ఆలోచించండి బిడ్డ గురించి. ఫైండ్ ఎ మీనింగ్ఫుల్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం.
నో యూజ్ ఆఫ్ ఫైటింగ్. మీడియాకి ఫైట్ చేస్తే సొల్యూషన్ రాదు. ఫైండ్ ఏ మీనింగ్ఫుల్ సొల్యూషన్. 5 రోజులు నీ దగ్గర పెట్టుకో, మంచిగా చూసుకోబెట్టని. 2 రోజులు తండ్రి దగ్గర ఉండని, అతను కూడా బరువుల బాధ్యతలు తెలవని. దర్ ఇస్ నథింగ్ రాంగ్. వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ పెరగని. నీకు నీ శరీరం మీద కంట్రోల్ హక్కు ఉంది, కానీ నీ బిడ్డ మీద నీకు 100% నీ ఒక్కదానికి హక్కు లేదు. నీకు 50% మాత్రమే హక్కు ఉంది. 50% ఆయనకు కూడా హక్కు ఉంది, తండ్రికి. కాబట్టి ఆయన 50% తీసేసే హక్కు నీకు లేదు. నువ్వు అతన్ని ఆపే హక్కు నీకు లేదు. నీ ఇంటికి వస్తే మళ్ళీ నువ్వేమంటున్నావు, నా మీద దాడి చేయడానికి వచ్చిండు నన్ను అంటే నువ్వేమంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నావు, షీ టీంని వాడుకొని. షీ టీం అనేది షీకి మాత్రమే, బేబీకి కాదు షీ టీం. కాబట్టి షీ టీం కాదు అని అయ్యని తీసుకుపోయినా సరే బేబీని వాళ్ళ ఇంటి దగ్గర పోకు బ్రదర్. నువ్వు పోలీసు వాళ్ళని తీసుకుపోయి పోలీసు ద్వారానే నీకు బిడ్డను తీసుకుపోయి హాఫ్ డేనో 1 డే నీ దగ్గర ఉంచుకో. ఆమె ఫిజికల్ ఉన్న దగ్గర నీకు పోవాల్సిన అవసరం లేదు. పోలీసుని పట్టుకునే నీ బిడ్డను తీసుకోవద్దనే హక్కు ఆమెకి ఏం లేదు. ఆమె పరిసర ప్రాంతాలకు పోతే తలకాయ నొప్పి ఉంది, అగ్రిమెంట్ చేసుకో. నువ్వు కోర్టుకు పోయి ఏది నువ్వు డివోర్స్ అది ఫైనల్ కావడానికి టైం పడుతుంది, ఆర్బిట్రేషన్ మీడియేషన్ అవన్నీ ఉంటాయి. కానీ మీన్ వైల్ నువ్వు ఎమర్జెన్సీ ఆర్డర్ తెచ్చుకో. ఏమని నా యొక్క జడ్జి ద్వారా తీర్పు ఇప్పించుకో. ఎమర్జెన్సీ ఆర్డర్ కింద ఇస్తారు. విత్ ఇన్ 1 వీక్ ఆర్ 1 డేలో 1 డే 2 డేస్లో కానీ 1 వీక్లో కానీ నీకు జడ్జి ఆర్డర్ ఇస్తాడు, ఇంటరిమ్ ఆర్డర్. ఏమని, యూ కెన్ గెట్ యువర్ కిడ్ ఎనీ టైమ్, యూ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అంటిల్ డివోర్స్ ఫైనల్ అయ్యేటప్పుడు. డివోర్స్ లో రాసేదాన్ని బట్టి, మీరు వచ్చిన అగ్రిమెంట్ని బట్టి, లేకపోతే జడ్జి తీర్పుని బట్టి అది ఫైనల్ ఉంటుంది. ఇప్పటి వరకు మీకు ఎలాంటిది కోర్టు నుంచి ఆర్డర్ రాలేదు కాబట్టి యూ హ్యావ్ ఈక్వల్ రైట్స్. కాబట్టి ఆమె ఏ కారణం చూపెట్టి కూడా షీ టీం కాదు అని అయ్యం తెచ్చినా సరే నీకు నీ బిడ్డను కలవకుండా చేసే హక్కు గౌతమి చౌదరికి లేదు. లేనప్పుడు నువ్వు ఒక్కడికి పోతే నీ మీద వేరే కేసులు పెట్టి నా మీద దాడి చేసిండని అబద్ధాలు చెప్పి నిన్ను ఇంకో కేసులు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పోలీసు అనే తీసుకొని పో. యూ హ్యావ్ ఈక్వల్ రైట్స్. అట్లనే పేరెంటింగ్ ఇంకా ఫైనల్ కాలేదు, డిసైడ్ కాలేదు కాబట్టి నీకు 50% నీకు కూడా హక్కు ఉంది. కాబట్టి సగం రోజులు ఆమె దగ్గర ఉంటే సగం రోజులు నీకు కూడా ఉండే హక్కు ఉంది. కాబట్టి నువ్వు సొంతంగా డైరెక్ట్ పోకుండా పోలీసు వాడిని తీసుకొని పోయి నీ బిడ్డను తెచ్చుకో. ఇక అప్పుడు పోలీసు వాడు పోయినాక పోలీసు వాళ్ళ ముందట ఆమె నన్ను కొట్టిండు పీకిండు అని అనలేదు కదా. అర్థమైందా? మీన్ వైల్ నువ్వు ఎమర్జెన్సీ దాని కింద పెట్టుకొని ఆ అప్లికేషన్ జడ్జి ద్వారా ఇంటరిమ్ ఆర్డర్ తెప్పించుకో నీ అటార్నీతో మాట్లాడి. ఏమని, నాకు నా బిడ్డని 5 రోజులు ఆమె దగ్గర ఉండని, అట్లీస్ట్ ఈ డివోర్స్ ఫైనల్ అయ్యేదాకా 2 రోజులు నా బిడ్డ నా దగ్గర ఉంటాడు అనేది ఆర్డర్ తెప్పించుకో కోర్టు ద్వారా. మేము ఒక 3rd ప్లేస్ లో ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పు. అలా ఆర్డర్ రాసిచ్చినాక ఆమె పాటించకపోతే ఆమెను తీసుకొని జైల్లో పెడతారు. షీ హాస్ టు ఒబే ద ఆర్డర్. సో మంచి నీకు ఉన్న న్యాయవాది చట్టాల గురించి అవగాహన లేకపోతే ఆయన తీసేసి మంచిగా పెట్టుకో ఫ్యామిలీ అటార్నీని, ఫ్యామిలీ లాయర్ని. రోడ్ మీదకి వచ్చి మీడియాకి వచ్చి కొట్లాడేది మీరు ఇద్దరు ఎంతవరైనా వేస్ట్. యూఆర్ వేస్టింగ్ యువర్ టైం, ప్రెషియస్ టైం. మీరు ఆ టైంని మీ బాబుకి కేటాయించవచ్చు, మీనింగ్ఫుల్ సొల్యూషన్ పట్టవచ్చు. కాబట్టి మీరు ఇద్దరు మీడియాకి వచ్చి ఆ బాబుకి నష్టం చేస్తున్నారు. ఇద్దరికి ఐఎమ్ రిక్వెస్టింగ్ ధర్మ మహేష్ బ్రదర్ అండ్ గౌతమి చౌదరి గారు, ఫైండ్ ఎ మీనింగ్ఫుల్ సొల్యూషన్ ప్లీజ్. ఓకే, ఆ కిడ్కి ఇద్దరు పేరెంట్స్ యొక్క ప్రేమ కావాలి. గౌతమి చౌదరి ఏ కారణం చూపెట్టి నకరాలు దొబ్బుతా ఆ తండ్రికి బిడ్డను కలవకుండా చేస్తా అంటే తోలు తీస్తాం. భూమి మీద ఏ జీవికి హక్కు లేదు. ఇప్పుడు ధర్మ మహేష్ కూడా అట్లా చేసిండు అనుకో, బిడ్డను ఎత్తుకుపోయి ఈమె చూపెట్టకుండా చేస్తే మనం ఈమె తరఫున మాట్లాడమా? సేమ్ థింగ్. సో మీ ఇద్దరికి బిడ్డని మీ ఇద్దరి పర్సనల్ విషయాల కోసము బిడ్డని బూచిగా చూపెట్టి బిడ్డని తల్లికి గెలవకుండా చేసినా తండ్రికి గెలవకుండా చేసినా ఇద్దరిని దంతం. సింపుల్. ఓకే, కాబట్టి ఒక పెద్ద మనుషుల లెక్క ప్రవర్తించండి. తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకు ఒక వాల్యూ ఉంది భూమి మీద. సో ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ప్రవర్తించండి. ఇంకా కాలేజీ పొరగాని లెక్క ప్రవర్తించకండి. ఇద్దరికి చెప్తున్నా. అనుకుంటున్నారా? ఇంటికి వస్తే కాండం ప్యాకెట్లు ఇస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టుగా ఇంట్లో ఏమన్నా పెట్టుకో తల్లి. రేపు నీ కొడుకు పెద్దగా ఇవన్నీ వీడియోలు చూస్తే ఏమంటారా? మీ ఇద్దరు నోట్లో ఉంచుతాడు. ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ? వాడు వచ్చి ఇదిగో నీ పెళ్ళం నాదంటే పెళ్ళం ఇచ్చేసారిలా ఉన్నారు ఈ పిచ్చనా కొడుకులు. వాళ్ళ పెళ్ళాన్ని చూపించి ఇదిగో ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇచ్చేలా పెళ్ళాన్ని ఇస్తారా మీరు?
ఇస్తారా? మన ప్రజల్ని తిడుతుంది మనం తిడుతుంది. మనం ఏమన్నాము? ఇదిగో ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇస్తారా మీరు? ఇస్తారా? అసలు ఏంటి డైనింగ్ టేబుల్? ఏంటి డైనింగ్ టేబుల్? మా నాన్న కొనిచ్చిన డైనింగ్ టేబుల్ నువ్వు కొనిచ్చావు, అదో పెద్ద పెంటాబద్ధం. నువ్వు అర్ధరాత్రి రితు చౌదరి వీళ్ళు కోట్లకు ఆస్తులు ఇద్దరు బోత్ సైడ్స్ డైనింగ్ టేబుల్ గురించి కొట్లాడుతున్నారు. లేనోడు కొట్లాడిండు, లేకోడు కొట్లాడిండు, వాడు దరిద్రుడు అంటే దారిద్ర్యంతో బాధపడుతున్నాడు కొట్లాడిండు అంటే అర్థం ఉంది. మీరు కోట్లు పెట్టుకొని డైనింగ్ టేబుల్ గురించి మీరు కొట్లాడేందురు అయ్యా? ఐ డోంట్ నో. మీరు అట్లాంటి లక్షల దానం చేసే స్థాయిలో మీరుండి ఇంకా డైనింగ్ టేబుల్ గురించి మీరు కూడా కొట్లాడితే ఎట్లా? 17 గిస్మత్ బండి దాంట్లోకి నువ్వు నీది ఉన్నది, మీరిద్దరు కొట్లాడితే మీ గిస్మత్ బండి నెక్స్ట్ ఓడి తీసుకుంటారా? పెద్ద లెవెల్ ఆలోచించాలి కదా. మీ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కదా. దానివల్ల మీ ఇద్దరికే కాదు, మీకు పుట్టిన బిడ్డకు కూడా నష్టం జరుగుతుంది కదా. నిన్ను నమ్మి 17 మంది మీ బ్రాండ్ని కొనుక్కున్న వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది కదా. వాళ్ళ గిస్మత్ బ్రాండ్ పెట్టడానికి వాళ్ళు కూడా ఎన్నో కొన్ని లక్షల కోట్లు ఎన్నో పెట్టుంటారు కదా ఇన్వెస్ట్మెంట్. వీళ్ళందరినీ ఆలోచించకుండా మీరు ఇద్దరు రోడ్డు మీద మీడియాకి వచ్చి ఎక్కి ఏం సాధిస్తున్నారు? మీ ఇద్దరి గురించే కాదు కదా, ఇక్కడ మీరు ఇద్దరు ఇన్వాల్వ్ లేరు. చిన్న బాబు ఉన్నాడు, మైనర్ బాబు. వాళ్ళు కాకుండా మీ యొక్క క్లయింట్స్ ఉన్నారు కదా. గిస్మత్ ఇన్ని చోట్ల గిస్మత్ 17 బ్రాంచ్లు ఉన్నాయి కదా. వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ రెస్టారెంట్ కూడా నడవకపోవచ్చు కదా రేపు పొద్దున మీరిద్దరు కొట్టుకొస్తే. మరి అంటే అది మీది కాదు కదా పైసలు. మిమ్మల్ని నమ్మి మీ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళే కదా, మీ బ్రాండ్ నమ్మి. మీరు ఎంతమందికి నష్టం చేస్తారు మీడియాకి ఎక్కి? ఎవరి దగ్గర ఉంటుంది అవన్నీ తీసుకొని మీ బచ్చగానికే కదా ఇచ్చేది. నువ్వు గౌతమి అయినా కొడుకు వేయాల్సింది, ధర్మమేష్ అయినా కొడుకు వేయాల్సింది కదా. ఎందుకు కొట్లాడుతున్నారు? సింపుల్ సొల్యూషన్ నేనైతే అదే చెప్తా. ఓకే, మీకు ఏమన్నా ఉండను అవి. ఓకే, 50% ఆ బచ్చగాని మీద రాయర్రి, మిగిలిన 50% శరీసగం తీసుకొని ఎడిపోండి, అయిపోతుంది, పీడవుతుంది. ఎందుకు తిరుగుతున్నావు అనగానే నీకు కింద గాలింది. నీకు అర్ధరాత్రి నువ్వు రితు చౌదరితో ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ఓపెన్ గా వచ్చి నేను అఫైర్స్ పెట్టుకుంటా అమ్మాయిలతో అని చెప్తున్నావు. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు, హీరో ఉన్నాడు. ఆ హీరో హీరోయిన్ మధ్యలో జరుగుతుంటాయి. ఇక మరి చూస్తున్నట్టు పోవాలి కదా, లేకపోతే విడగొట్టుకో, రెండిట్లో ఏదో ఒకటి చేయి. ఎవరికి కనిపించదు. ఎందుకో చెప్పనా? నేను ఎవరికి డబ్బులు ఇచ్చి నీ మీద వీడియోలు పెట్టించాను కదా. ఈ రోజు నువ్వు మూర్తి సార్ మీద పెట్టిస్తున్నట్టు నేను ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించాను కదా. మూర్తి సార్ ఏమి పరమ పవిత్రుడు ఏం కాదు. మూర్తి సార్ మీద కూడా పెట్టమంటే పెట్టాడు. మూర్తి సార్ కూడా నోరు ఉంది, మూర్తి సార్ కూడా ఛానల్ ఉంది, మూర్తి సార్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మూర్తి సార్ కూడా ఛానల్స్ వాళ్ళు తెలుసు, మూర్తి సార్ కూడా డబ్బులు ఉన్నాడు. కాబట్టి మూర్తి సార్ కు పెడితే మూర్తి సార్ నోరు మూసుకొని కూర్చోడు. మూర్తి సార్ ఏం చిన్నపిల్లాడు కాదు. సో మూర్తి సార్ గురించి నువ్వు డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. హీ నోస్ హౌ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ నోస్ హౌ టు గివ్ ఇట్ బ్యాక్. సో మూర్తి సార్ కున్నంత పెద్ద నోరు మిగతా ఎవ్వరి ఛానల్కి లేదు. కాబట్టి మూర్తి సార్ గురించి నువ్వు బాధపడి మూర్తి సార్ మీద సింపతి చూపెట్టాల్సిన అవసరం లేదు గౌతమి చౌదరి గారు. ఓకే, ఈ ఫస్ట్ లో ఎవ్వరు పెట్టుకోరు ఈ తోకలు చౌదరిలు అని. ఒక తర్వాత ఎందుకో ఈ లోపల ఉంటుంది ఆ కులం పిచ్చి. అందరిని అంటలేను, మంచి వాళ్ళ గురించి చెప్తలేను, ఉంటారు కొంతమంది దరిద్రులు. సో ఇక ఆ దరిద్రులు లేనిది తోక యాడ్ చేసి నీది నాది ఒకటే అంటే నీది నాది ఒకటే అంటే అర్థం ఏంది? నేను ఎన్ని తప్పులు చేసినా నాకు స్టిల్ సపోర్ట్ చేయమని ఇండైరెక్ట్ చెప్తున్నట్లు లెక్క. నాకు ఎక్కడో ఎందుకు నేను ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో 96 నుంచి 2000 వరకు బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివినా. ఓకే, ఎల్ఓయు క్యాంపస్ లో. ఓకే, సో మా క్లాస్ లో 30 మంది ఉండాల్సింది, అది ఏ కారణం చేత ఒక 5-6 వెళ్ళిపోయారు, 25 మంది ఉన్నారు. అందులో దాదాపు 10 మంది దాకా అమ్మాయిలు ఉన్నారు, మిగతా అబ్బాయిలు ఉన్నారు. ఓకే, అంటే ఒక 20 20 పీపుల్ ఉన్నారు. 10 పీపుల్ అట్లున్నారు. ఒక 15 to 18 అంటే అబ్బాయిలు ఉన్నారు. ఓకే, అందులో ఒకని పేరేంది సుభాష్, వాని పేరేంది సుభాష్ గొట్టం అని ఉన్నాడు. వాళ్ళు హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అయ్యారు, ఈసీఐఎల్ దగ్గర ఎన్నో. ఓకే, సో కానీ యాక్చువల్ ఏంది విజయవాడ. కమ్మ అంట. మనకి కులాలు గిలాలు తెలియదు, ఏది తెలంగాణలో ఒకటి పట్టించుకోడు సాధారణంగా. ఓకే, మనకి తెలియదు. ఓకే, వాళ్ళు కమ్మ అంట. ఓకే,
క్లాసులు ఏంది మొత్తం వాడు చెప్పిందే నడవాలి. అది తప్పు కానీ ఇవాళ ఎవడు క్లాస్కి పోవద్దు అంటే పోవద్దు, ఇవాళ ఇంకో పార్కు పోవాలంటే పోవాలి. వాడి అంటే ఈజ్ ద డిసైడర్. అది చెప్పింది వాడు చెప్పింది మనం నచ్చకపోయినా వినాలి. ఇట్లా లాజిక్ అడగొద్దు. ఓకే, సో ఆ విషయంలో వానికి నాకు ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చేది. కానీ సో అయితే ఇక్కడ అమ్మాయిలు, ఓకే, అమ్మాయిలలో ఏది ఇక అన్ని కులాలు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, ఓకే, ఎస్సీ అన్ని ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నారు, కొన్ని మనకు తెలియదు. సో మొత్తం మీద అయితే ఒక రోజు నేను క్లాస్లో ఉన్నా, వాడు వచ్చి ఇంకొక మంజుల అనే ఇంకో అమ్మాయి ఉంది. ఆమె మంజులానే తెలుసు మనకి, ఆమెది ఏ ఊరో ఏం కులమో నాకేం తెలియదు. ఓకే, ఈ సుభాష్ అనేటోడు వచ్చి వీంది విజయవాడ, ఆ అమ్మాయిది ఎక్కడున్నా తెలియదు. అంటే వీళ్ళంతా హైదరాబాద్ సెటిల్ అయ్యారు కానీ బట్ మళ్ళీ సంక్రాంతి వస్తే ఆంధ్రాకి పోతారు ఎక్కువ మంది. ఓకే, ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరూ. సో అయితే వాడు ఈ సుభాష్ గొట్టమే అనుకుంటా, అనుకుంటున్నా కాదనుకుంటున్నా, సుభాష్ ఏదో ఉంది వాని పేరు, లాస్ట్ నేమ్ ఏదో మర్చిపోయినా. సో ఎందుకంటే చాలా ఏం లేదు కదా. సో ఈ సుభాష్ అనేటోడు ఏంది ఈ మంజుల దగ్గరకు వచ్చి ఏమంటాడు, చౌదరి అని పిలుస్తాడు ఆమెని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏ ఊరో నాకు తెలియదు, ఆమె ఈ చౌదరి అంటే ఏందో నాకు తెలియదు. అంటే వాడు ఏం చేస్తున్నాడు, నీది కమ్మ కులము నాది కమ్మ కులం అని ఈ లేని తోకని చౌదరిని యాడ్ చేసి కులం ఫీలింగ్ తెస్తున్నాడు వాడు. తెలంగాణలో కూడా పట్టించుకోడు ఈ కులం ఈ పర్టికులర్ కులంకి చౌదరి అంటారని మాకు తెలియదు. సో అంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి ఆంధ్రాలో ఈ కులం పిచ్చి ఈ రూట్స్ భయంకరంగా ఉన్నాయి అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఏంటండి తప్పు, ఇంటికి వచ్చారు ప్లేట్ లో సలాడ్ అయితే వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పిండు కదా ఈ ధర్మ మహేష్ కూడా, ఏది అసలు నేను దేక ఈ కులం ఏంది మతం ఏంది ఇవన్నీ పిచ్చి కథలు, మానవత్వము మనిషితనము. సో వీళ్ళ డాడీ కమ్మ అంట, కానీ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వేరే కులం అంట, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అంట. సో నేను పట్టించుకోనండి, కానీ ఈమె మాత్రం గతంలో ఈ తోక లేకుండానంట, ఓన్లీ గౌతమి ఉండేనంట. ఇప్పుడు ఈ చౌదరి యాడ్ చేసుకున్నది. ఎందుకు యాడ్ చేసుకున్నది, ఎందుకంటే ఈ ఆంధ్ర ఈ తెలంగాణలో ఉన్న యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే శాటిలైట్ ఛానల్ కానీ ఎక్కువ కమ్మ వాళ్ళే ఉన్నాయి. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ అన్నిట్లలో కమ్మ వాళ్ళే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేస్తారు, పెట్టుబడులు బాగా పెడతారు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఇట్లా ఏమన్నా తీయండి, ఎక్కువ శాతం కమ్మలే ఉన్నాయి అన్నట్టు. సో ఈ చౌదరి తోక తలిగించుకుంటే మనమ్మాయే కాబట్టి నాకు మద్దతు ఇస్తారని ఆ తోక తలిగించుకుంది అనేది ధర్మమహేష్ గారి యొక్క ఏమంటారు ఆయన యొక్క ఒపీనియన్. పడేడండి ఇంట్లో పెళ్ళాన్ని చూడ్డు. వాడేంది మొగుని పట్టుకొని వాడంటారే పబ్లిక్ లో వచ్చి, ఇంట్లో కూడా అనొద్దు బయట కూడా అనొద్దు. గట్లా వాడు అన్నాక వాడు కలిసి ఉంటారా పాపం. నేనైతే ఒక్కరోజు కాదు, ఒక గంట కూడా ఉండా, నువ్వు నన్ను వాడు అని పొద్దుగాలు వేస్తే ఇంట్లో నువ్వు వద్దు, నువ్వు ఎంత టాలెంట్ అని ఎంత అందమని పొయ్యిలో పెట్టుకో, నాకు వద్దు. బిడ్డతో ఉండడు, వెళ్ళి పబ్లిక్ టాయిలెట్ లాగా 4-5గురితో ఎప్పుడు ముగ్గులే కాదు. పనోని కూడా వీళ్ళం కదా మేము, పనోని కూడా ఎలిగా మల్లిగా అని పిలిచే రోజులు పోయినాయి. పనైనా కూడా మళ్ళన్నా రా కూసో అనే అంటాం, అట్లా గౌరవం ఇస్తాం పనులకు కూడా. వాళ్ళని కూడా ఎసే పోసే అని అనం. మా ఇంట్లో గిన్నెలు తోమడానికి వస్తుంది, ఆమె పేరేందో ఉంది మర్చిపోయినా. సో ఆమెకి చాయ్ పోసి ఆమెకు కావాల్సిన టిఫిన్ పెట్టి ఆమె ఎంత భాగ్యలక్ష్మి. సో ఆమె పేరు భాగ్యలక్ష్మి. భాగ్య అని పిలుస్తుంది మా అమ్మ. కానీ పోయే రాయే ఎసే పోసే అంటదా, చచ్చినానది అంటే తెల్లారు రాని కూడా ఏందమ్మా ఎట్లా కనిపిస్తున్నామ్మా, నువ్వేమన్నా నేను కష్టపడేది సంపాదించుకుంటున్నా కదా, నీదేమో తింటున్నా, మళ్ళీ 4 తిట్టిపోతుంది. మళ్ళీ ఇంటికి ఇంకో పని మనిషి కూడా రానియదు. ప్లస్ మనకు ఆ భావన కూడా లేదు. అందరం మన మనుషులమే, ఎవరి టాలెంట్ ఎవరి తగ్గట్టు వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు, కానీ అందరం మనుషులమే కదా. సో అట్లాంటి ఫీలింగ్ ఏ ఉండదు. అట్లాంటి ఒక పని మనుషుడు మేము అనము. నువ్వు భర్తను పట్టుకొని వాడు వీడంటే అది కుక్క గిక్క అంటే వాడు కలిసి ఉంటాడు నీతోటి. నాలాంటి ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అయితే సచ్చినా ఉన్నాడు. నాకు పెళ్లి చేసుకుంటే మళ్ళీ వీళ్ళే వాళ్ళు మొక్కుతారు, నువ్వే గొప్పోడివి, నువ్వే దేవుడివి, నీతోటి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉంటా అని 500,000 ముందట నువ్వే నాకు సర్వస్వం అన్నట్టుగా నటిస్తారు. పెళ్ళి అయినాక ఇట్లా వాడు వీడు పని కంటే అధ్వానంగా చూస్తారు. ఎట్లా ఉంటారా వాడు, నీతో కలిసి ఉంటాడు, వాడు ఉంటాడు. అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు, మీ పెళ్ళాలని రాదండ్రా వాడికి.
నాకైతే నచ్చలే ఈ అమ్మాయి ప్రవర్తన 1% నచ్చలే నాకు. ఓకే, మీ అక్కల్ని, చెల్లెళ్ళని, తల్లులని నీకేం హక్కు కాదు? నీకేముంది తల్లి? నీకేం హక్కు ఉంది వాళ్ళ అక్కల గురించి, వాళ్ళ చెల్లెల గురించి, వాళ్ళ తల్లుల గురించి మాట్లాడడానికి? నీకు ఎవడు హక్కు ఇచ్చిండు? మీ ఇద్దరి సమస్యని మాట్లాడు. వాళ్ళ అక్కల చెల్లెల దగ్గర నువ్వు ఎందుకు పోయినావు? ఈ చెంప వలగొట్టద్దు గౌతమ్ గారిని. ద మోర్ యూ టాక్ ద మోర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్. నీ గురించి అక్కడ వాళ్ళని తక్కువ చేస్తలేవు, నిన్ను నువ్వు బయట పెట్టుకుంటున్నావు. నీకున్న ఆ మాత్రం 1% విలువను తగ్గించుకుంటున్నావు. ఇంకా మాట్లాడు. ఓకే, రాదండ్రా వాడికి. Here's a list of stuff your car insurance company does but is actually illegal. Number 1, they are... చెయ్యండ్రా. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి ఇప్పుడు నిన్ను జై గౌతమ్ అనేటోళ్ళు ఉన్నారు. అతన్ని జై మహేష్ అంటే నీకేం నొప్పి అవుతుంది? అతను అన్నాడు అట్లా? నీ లెక్క నోరు వారేసుకున్నాడా? అన్నాడా అట్లా? జై గౌతమి అన్న వాళ్ళందరూ పోయి మీ డాడీ పక్క వండుకోమని అన్నారా? ఎంత కవరం అమ్మో. రావడం తప్పు అని చెప్తున్నావు కదా సాత్విక్ శ్రీ. ఫస్ట్ నీ రియల్ అకౌంట్ నుంచి రా, నేను ఆన్సర్ ఇస్తా. ఓకే, శ్రీను గారు నా కజిన్. శ్రీను గారు, మూర్తి గారు. షీఈస్ నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మీడియా పీపుల్, షీఈస్ ఆల్సో ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ నార్మల్ పీపుల్. మీడియాలో ఉన్న పెద్దవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుడు కాకుండా, ఈమె చెప్పిన వర్షనే కరెక్ట్ అని నమ్మాలని కాకుండా, ధర్మమేష్ చెప్పిన వర్షన్ని ఎవరైనా నచ్చిన వాళ్ళు ఇది వాస్తవం ఉంది అని అంటే వాళ్ళని కూడా అబ్యూజ్ చేస్తుంది. అంటే నువ్వు చెప్పింది సామాన్యుడైనా లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయినా నువ్వు చెప్పిన వర్షన్కి జయ అంటే ఏం కాదు, లేకపోతే యూ అబ్యూస్ ఎనీబాడీ. సేమ్ థింగ్ ఇప్పుడు సమాజంలోనే నీకు సంబంధం లేని వాళ్ళు అక్కల చెల్లెల దగ్గర పోగలిగినప్పుడు ధర్మమేష్ని ఒక్కరోజు కూడా నువ్వు ఇంట్లో బతకనిచ్చినావు అని నేను ఎట్లా అనుకుంటా? బట్టలు లేకుండా అతని ద్వారా పిల్లలు కానీ అతని కుక్క వాడు వీడు అని అనే కుసంస్కారివి ఇంకా ఇంతకంటే ఎక్కువ నీచంగా ఎంత ఎమోషనల్ అబ్యూజ్ చేసినావో మాకేం తెలుసు. ఫైనాన్షియల్ అబ్యూజ్, ఎమోషనల్ అబ్యూజ్ ఎన్ని చేసినావో అవన్నీ ధర్మమేష్ వచ్చి పబ్లిక్ ఆధారాలతో నీ లెక్క ఆయన రికార్డ్ చేయలేదు కావచ్చు. ఎవడన్నా భార్యాభర్తలు కలిసినాక పొద్దుగాలేస్తే రికార్డ్ చేసుకుంటారా? రికార్డ్ చేస్తున్నావు అంటే యూ హ్యావ్ డిఫరెంట్ అజెండా అని అర్థం. ఇప్పుడు నేను నీతో నమ్మితేనే కదా నీతోటి ఫ్రెండ్షిప్ చేస్తా, లేకపోతే లవ్ చేస్తా, పెళ్లి చేసుకుంటా, ఏదైనా చేస్తా కదా. నమ్మకం ఉన్న దగ్గర పొద్దుగాలేస్తే అన్ని రికార్డు చేస్తున్నట్టు అర్థమైంది. యూ హ్యావ్ డిఫరెంట్ అజెండా. ఇప్పుడు నా దోస్తు ఫోన్ చేస్తాడు, మాట్లాడినా అనుకో, రికార్డ్ చేసినా అనుకో, నా ఫ్రెండ్ నన్ను ఎట్లా నమ్ముతాడు? నా ఫ్రెండ్కి మధ్యలో నమ్మకమేది. నమ్మకం మీద కదా ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ నడిచేది. నమ్మకమైన రోజు పోతాయి కదా. 10 మంది చూపెట్టి మా అందరికి వచ్చి చూపెట్టి పెళ్లి చేసుకున్నావా? మా అందరు అనుమతి తీసుకున్నావు పెళ్లి చేసుకునేటప్పుడు? రేపు పొద్దున ప్యాచప్ అయితే మళ్ళీ మాకు కూడా చెప్పారు. మీ ఇద్దరు కాన్ఫ్లిక్ట్ రాగానే అది ప్రజా సమస్య అయిందా? మా అందరు చూపెట్టి మా ముందట మీరు చేసుకొని మా ముందట కన్నారా? నాట్ యాక్సెప్టబుల్. థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అంటే థిక్కెస్ట్ ఫ్రెండ్స్. నేను బాధలో ఉన్నాను అని ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. రేపు నేను బెట్ కాసి చెప్తాను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. నా సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళల్లో ఎవరికి ఏ ఆడవాళ్ళకి అలా కష్టం వచ్చినా ఆయన తీసుకుంటారు. మా డిబేట్ లో ఆయన చెప్పలేదా? ఎన్టీ తివారీ వాళ్ళ వైఫ్ కి నేను స్టాండ్ తీసుకున్నాను, ఆవిడకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆవిడకి, మరి ఆవిడకి ఇంక అఫైర్ ఉందా? అట్లే కాదురా, వానికి వ్యూస్ కావాలి, వ్యూస్ కావాలి. వీళ్ళే ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిర్రు. ఏబి అనోడు, TV5 మూర్తోడు, ఆడు ఒక బ్రాహ్మణు, నార్త్ ఇండియన్ ఆర్య బ్రాహ్మణు, ఎన్డీ తివారి ఉత్తరప్రదేశ్ చెందినోడు. ఆయన ముసలోడు అయిపోయిండు, గవర్నర్గా వచ్చిండు. ఓకే, ఆయనకు ఆ సోకు ఉంది. ఆయనకే కదా అప్పట్లో చాలా మందికి ఉండే. ఈవెన్ నువ్వు ఇంత సొక్కపోడు అంటున్న ఏబిఎన్ రాధాకృష్ణ సొక్కపోడు అడగండి, వాళ్ళ భార్యని అడగండి, చెప్తుంది.
అట్లా చెప్పుకో కేటీఆర్ నేనే అన్ని అనేటోడు ఎందుకు మరి కనకవకి ఎందుకు ఇవ్వలే బ్రాండ్ అంబాసిడర్ గంగవ్వకి ఎందుకు ఇవ్వలే ఎందుకు ఇచ్చిండు మంచు లక్ష్మికి ఎందుకు ఇచ్చిండు అనసూయకి ఎందుకు ఇచ్చిండు లేదా సమంతకి ఎందుకు ఇచ్చిండు మరి సమంతకి పెళ్ళైంది మంచు లక్ష్మి పెళ్ళైంది ఇంకో దానికి పెళ్ళైంది అనసూయకి పెళ్ళైంది మరి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కథలేంది వాళ్ళకి తెలుసు వాళ్ళ మొగుళ్ళకి తెలుసు అందరికి తెలుసు పేరు వస్తుంది పైసలు వస్తున్నాయి నోరు మూసుకొని కూర్చున్నారు పిట్ట కథలు పడుతున్నావు మళ్ళీ వాళ్ళ మొగళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎగురుతలేరు కదా అనసూయ భర్త అంటలేడు కదా ఏం పుట్టిందా నీకు ఇంకా 2-3 ఏళ్ళు అయితే నీ కొడుకు ఉద్యోగం చేసుకునే స్థాయిలో అంత పెద్ద పిల్లలు అవుతున్నారు ఈ ఏజ్ లో ఎందుకే మరి బట్టలు ఇప్పుకొని బికినీలు లేకుండా వాంతోడు వింతోడు తిరుక్కుంటా అట్లా బట్టలు లేకుండా ఎందుకు నటిస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటలేడు కదా అనసూయ మొగుడు లంగా కథలు ఆడుకుంటా నీకు నచ్చిన దగ్గర ఒకటి నచ్చని దగ్గర ఒకటి వచ్చింది ఇదే దరిద్రం విచ్చలవిడితనం కావాలి ఈమె చేసింది కరెక్ట్ అంటారు మొగోడు వాడు ఏం చేయకముందే వాడిని కాల్చుకు తింటారు అబ్యూస్ 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 ఏంటది అసలు ఏంటది సిగ్గు శరం మానం అభిమానం నీకు లేదు నీలాంటి వాళ్ళకి లేదు నిహారిక కొనిదల ఈ తొక్కల ముండలకు లేదు ఓకే వాళ్ళు ఎవ్వంతో తిరగవచ్చు పబ్లకు పోవచ్చు డ్రగ్స్ తీసుకోవచ్చు అని చేయొచ్చు మొగోడు వాడు ఏం చేయకుండా వాడిని కాల్చుకు తింటారు బానే ఉంటారు ఆడిది 10 మందితో చేయగలుగుతుంది మొగోడు చేస్తారా ఒకసారి చేస్తే వాడు మళ్ళీ గంట మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకోవాలి ఆడవాళ్ళు చేసినట్టు చేయలేడు ఆడు అని పట్టుకొని కాల్చుకు తింటారు నాకు ఆ క్లారిటీ ఉంది ఓకే నేను తలుచుకుంటే నేను కూడా బాయ్ ఫ్రెండ్ ని పబ్లిక్ టాయిలెట్ లాగా మారాలి అనుకుంటే మార్కోపో ఎవడాగుతున్నాడు నువ్వు ఎట్లయినా వాడిని మీరిద్దరు కలిసి ఉండే ముఖాలు మీ కనిపిస్తలేవు అక్కడెక్కడ నీ 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 మాట తీరు నీ ఆలోచన విధానంలో ఎక్కడ కూడా మీరు కలుస్తారు మళ్ళీ అని నాకైతే అనిపిస్తలేదు ఓకే కలవనప్పుడు నువ్వు కూడా ఒకరిని చూసుకో ఏమైతుంది దొరికేది అది నీ ఇష్టం మేమేం చెప్తలేము చూసుకోమంటలేము వద్దలేము నీకు చూసుకోవాలని ఉంటే చూసుకో ఎవడొద్దాను అది ఎట్లయినా కలిసి ఉంటారు ఇక విడిపోయినాక ఆయన ఏమన్నా చేసుకో నీకేం సంబంధమే మీరు అధికారికంగా విడిపోలేదు అంతే జడ్జి సైన్ చేస్తే ఇది అధికారం అవుతుంది అధికారికంగా విడిపోలేదు కానీ మీరు ఆల్రెడీ విడిపోయినాక ఆయన చేసుకుంటే నీకేం సమస్య నువ్వేమైనా చేసుకుంటే ఆయన కూడా ఏమన్నాడు చేసుకోపోను కూడా నీకు నచ్చితే మారాలి అనుకుంటే నాకు బాయ్ ఫ్రెండ్ సెట్ చేసుకోవటం ఇంత పని చేసుకోపో ఎవరిని లెక్క చేయాలి ఈ సొసైటీనా ఈ సొసైటీ మరి ఈ సొసైటీని లెక్క చేయకపోతే మరి 40 రోజుల నుంచి దాదాపు 2 months నుంచి ఎందుకు ప్రతి మీడియాలో ఎందుకు చెప్తున్నావు నువ్వు మీడియాకి చెప్తలేవు కదా ప్రజలకు చెప్తున్నావు కదా ఈ సొసైటీ గురించి నీకు పట్టింపు లేనప్పుడు ఎందుకు పోయి ఆ డబ్బాలలో కూర్చొని మాకెందుకు చెప్తున్నావు నీ శబ్దం అంతా వాళ్ళ సొంత బెస్ట్ ఫ్రెండ్ తో ఉండి వాళ్ళిద్దరికి డైవర్స్ ఆ సొంత బెస్ట్ ఫ్రెండ్ ప్లేస్ లో ఉండి ఏ మగాడు ఆలోచించాడు కదా వాళ్ళందరికీ మీ బెస్ట్ ఫ్రెండ్స్ డైవోర్స్ ఈజ్ ఏ పర్సనల్ చాయిస్ వాళ్ళిద్దరు ఏదో మంచి కలుస్తుంది సంతోషంగా బతుకుతామని ఒంటరిగా ఉండే కంటే కలిసి ఉంటే ఇంకా సంతోషమైన లైఫ్ గడుపుతామని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సంహౌ వాళ్ళ అండర్స్టాండింగ్ లో వాళ్ళ ఎస్టిమేషన్ లో లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు చెప్పిన అంగీకరించినవి వాళ్ళు మనసు మార్చుకున్నారో లేకపోతే వాళ్ళ ఒక డిఫరెంట్ ఇంటెన్షన్ తోటి పెళ్లి చేసుకున్నారో వాళ్ళ ప్రయారిటీస్ ఏందో మాకు తెలియనప్పుడు ఈచ్ ఇండివిజువల్ కేస్ ఈజ్ డిఫరెంట్ వాళ్ళిద్దరికి నచ్చితే కలిసి ఉండండి నచ్చకపోతే దెర్ ఈస్ ఏ వే మీనింగ్ఫుల్ వేలా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో విడిపోవడానికి అదొక ఒక పద్ధతి ఉంది సింపుల్ థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకో ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నప్పుడు వర్కౌట్ కానప్పుడు ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో విడగొట్టుకోవడానికి అవకాశం ఉంది అక్కడ అందుకే నేను ఏమంటున్నా ఫ్యూచర్ లో ఈ తలకాయ నొప్పి ఉండొద్దంటే ఇరాన్ లో ఏం చేస్తారంటే కోర్టు మ్యారేజ్ చేస్తారు ఓకే చిన్న ఉద్యోగం ఇవ్వాలన్నా సైన్ పెట్టాలి ఓకే చిన్న ఏమంటారు ల్యాండ్ కొనాలన్నా సైన్ పెట్టాలి ప్రతి దానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది డైవోర్స్ కావాలన్నా సైన్లు పెట్టాలి మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు ఉంటుంది అగ్రిమెంట్ లీగల్ బైండింగ్ ఎందుకుండదు సో కాబట్టి దేర్ షుడ్ బి అ లా కొత్త చట్టం తేవాలి మ్యారేజ్ యాక్ట్ కింద మీరు ఏదైతే నోరుతో మాట్లాడారో అది చట్టం చేయాలి దాన్ని చట్ట ప్రకారం చేయాలి ఒక అధికారికంగా నువ్వు వీళ్ళిద్దరు ఓన్లీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడం కాదు మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అందులో ఉండాలి పెళ్ళైనాక నేను ఎట్లుంటా నువ్వు ఎట్లుంటా అనేది టర్మ్స్ అండ్ కండిషన్ రాయాలి ఒకవేళ లేకపోతే ప్రవర్తన డిఫరెంట్ గా ఉంటే దానికి కాన్సిక్వెన్స్ ఏంది అనేది కూడా రాయాలి అందులో సో దేర్ షుడ్ బి ఏ కోర్ట్ మ్యారేజ్ అనేది ఉండాలి నాట్ ఓన్లీ రిలీజియస్ మ్యారేజ్
అప్పుడే ఎంతో కొంత ఒకరిని అబ్యూజ్ చేసుకునే అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు ఆ ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఒకరి అండర్స్టాండింగ్ తో పెళ్లి చేసుకున్నారో ఆ పెళ్లి కొన్ని 4 కాలాల పాటు ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే పెళ్లి స్వచ్ఛదాకా సోమలింగం స్వచ్ఛనాక రామలింగం అన్నట్టు పెళ్లికి ముందు ఒక కథ చెప్తున్నారు, పెళ్లి అయినాక కంప్లీట్ గా అబ్యూజ్ చేసే వాళ్ళు చేస్తున్నారు. అబ్యూజర్ లో మగవాళ్ళు ఉంటే ఉండొచ్చు కొద్దిగా, కానీ మగవాళ్ళకి కొన్ని 2-3 బ్యాడ్, ముఖ్యంగా తాగుడు లేదంటే సెక్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎమోషనల్ అబ్యూజ్, ఫైనాన్షియల్ అబ్యూజ్, ఇంకా అనేక రకాల అబ్యూజులు చేసేటోళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు సమాజంలో. నేటి సమాజంలో, వెనకటి సమాజం చెప్తలే, వెనకటి సమాజంలో ఆడవాళ్ళే ఎక్కువ అండర్స్టాండింగ్ లా ఇది అంత అణిగి మణిగి ఉండేటోళ్ళు. కానీ లాస్ట్ 10-15 or 20 years నుంచి థింగ్స్ హ్యావ్ కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది సమాజం. సో మగోళ్ళే నిజంగా బాధితులు ఉన్నారు, కానీ మళ్ళీ ఆడవాళ్ళే వచ్చేసి విక్టిమ్ రోల్ ప్లే చేస్తున్న వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉంది. ఎక్సెప్షన్ మాట్లాడతలేదు, జనరల్ గా మాట్లాడుతున్నాను. ఈ ఎక్సెప్షన్ ఎక్కడ ఉంటే అది ఎక్సెప్షన్. ఇంటిమసీ ఉంది, వాళ్ళు రొమాన్స్ చేసుకున్నారు, వాళ్ళు సెక్స్ చేసుకున్నారు అని చెప్తుంటే మీ ఇంటికి వచ్చి మీ డైనింగ్ టేబుల్ మీద ఆయన కూర్చొని చేసుకున్నట్టు మన దగ్గర ఆధారం లేదు. నీ దగ్గర ఏవో బూతి ఉన్నాయి అంటున్నావు. వాళ్ళిద్దరు చేసుకునేటప్పుడు నీవు వాళ్ళ అనుమతి లేకుండా ఓకే ఇంకోరి నీకు తీసేసా నీ ఇల్లు అయినా సరే వాళ్ళ ఇప్పుడు నీ ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, ఒకటే ఇంట్లో ఉంటారు. అలా భార్య అనుమతి లేకుండా భర్త ఆమె బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టడం నేరం అవుతుంది. భార్య అనుమతి లేకుండా భార్య యొక్క న్యూడ్ వీడియోలు తీయడం నేరం అవుతుంది. నీకు ఇంటి మీద హక్కు ఉంది కానీ ఆమె మీద హక్కు లేదు. అర్థమైందా? షీఈ్ అన్ అడల్ట్. అర్థమైందా? ఇద్దరు ఇష్టంతో అంగీకారంతో చేసుకునే కదా. ఆ భార్య కాబట్టి నేను ఆమె యొక్క లేకపోతే భర్త కాబట్టి నాకు ఇంటి మీద హక్కు ఉంది కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఏది నేను న్యూడ్ వీడియోలు తీస్తా, మేమిద్దరం సెక్స్ చేసుకునేది తీస్తా, పబ్లిక్ లో పెడతా అంటే ఇద్దరిట్లో ఎవరికి నచ్చలేదనుకో జైలుకు పంపించవచ్చు. ఒకటే ఇంట్లో ఉన్నా సరే, భార్యాభర్తలు అయినా సరే. కాబట్టి నువ్వు అతని అనుమతి లేకుండా నీ ఇల్లు అయినా సరే, నీ పేరు మీద ఇల్లు ఉన్నా సరే వాళ్ళ మీద కెమెరాలు పెట్టడం నేరం అవుతుంది. అర్థమైందా? కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు, అందుకే నువ్వు రాకమ్మా. నీవు వస్తే ఇంకా నువ్వు ఎక్కువ రేపు క్రిమినల్ కేసులలో ఇరికిపోతావు. ఇవాళ నువ్వు ఇప్పుడు ఈ మంత్రం నువ్వు పబ్లిక్ లో వచ్చి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అది కూడా పోతుంది. రేపు జైలుకు పోతే నీ పిల్ల అనాథ అవుతాడు. ఓకే, నీకు ఇవి రావాల్సి ఏం రావు. క్రిమినల్ కేసులు ఇరికిపోతే నువ్వు జైల్లో కూర్చుంటావు, నీకు కొడుకు ఆస్తులు ఆనిపోతాయి. కాబట్టి నువ్వు రాకు పబ్లిక్ లా. రాకుండా నువ్వు ఒక అటార్నీని హైర్ చేసుకొని నీ తరఫున ఒక అటార్నీ ద్వారా మాట్లాడితే వాళ్ళకి చట్టాల గురించి అవగాహన ఉంటుంది. కాబట్టి ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడితే తప్పు అవుతుంది, ఏది మాట్లాడితే దాని కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి వాళ్ళకి అన్ని తెలుసు. కాబట్టి అందుకే వాళ్ళు డైరెక్ట్ మాట్లాడరు, నా తరఫున మా అటార్నీ మాట్లాడతారు అంటారు. ఎందుకంటే వాళ్ళకి చట్టాల మీద అవగాహన ఉంటుంది కాబట్టి, ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. కాబట్టి నీకు ఏం తెలియదు పీకది వచ్చేసి మీడియాలో కూర్చోండి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడదు. రేపు రీతు చౌదరి వచ్చినాక నీ మీద ఎన్ని కేసులు పెడుతుందో ఏం చేస్తావు? తెలియదు పీకరే. సో మంచిగా అటార్నీ ఐడి చేసుకో. అటార్నీ ద్వారా నీకు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీడియా వాళ్ళు వాళ్ళకి వ్యూస్ వస్తాయి కాబట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళది ఉంది, కానీ నష్టం నీకే జరుగుతుంది, మీడియాకి జరుగుతుంది. అర్థమైందా? గౌతమి చౌదరి గారు హైర్ ఏ గుడ్ అటార్నీ అండ్ సేమ్ థింగ్ ధర్మ మహేష్ గారు ఫైండ్ ఏ గుడ్ అటార్నీ, ఫైండ్ ఏ మీనింగ్ఫుల్ సొల్యూషన్. మీడియాకి ఏదైనా చెప్పేదంటే లెట్ యువర్ అటార్నీ స్పీక్, యూ డోంట్ స్పీక్ డైరెక్ట్లీ. మీ అటార్నీ ద్వారా మాట్లాడించండి. మీరు అనవసరంగా మీ బతుకులు రోడ్ల మీద వేసుకొని నీ కొడుకు మీ వీడియోలు చూస్తే ఇద్దరిని దాంతో పట్టుకొని మీ కొడుకు అన్యాయం చేస్తారు, మీ కుటుంబ సభ్యులకు అన్యాయం చేస్తారు, మీ ఇద్దరి కాన్ఫ్లిక్ట్ సంబంధం లేని వ్యక్తుల్ని బయటకు తీసుకొని వస్తున్నారు. మీ డాడీకి ఏం అవసరమయ్యా ఆ ఏజ్ లో 65 దాటినాక ఆయన ఏదో ఆయన బతుకు, ఆయన శేష జీవితం, ఆయన యొక్క రిటైర్మెంట్, ఆయన యొక్క మనవరాలతో ఆనందంగా టైం గడపాల్సిన ఆయన మీ గడ్డం పెంచుకొని మీ మీడియాలకు వచ్చి ఆయన బాధను వ్యక్తపరచాల్సిన దౌర్భాగ్య స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఏంది మీ తల్లిదండ్రుల్ని? సేమ్ థింగ్ గౌతమి గారు, మీ తల్లిదండ్రులు వాళ్ళ మనవరాలతోటి ఆహ్లాదం గడపాల్సిన వయసులో మిమ్మల్ని పెంచి పెద్దగా చేసి ఇలా లాస్ట్ మీరు వాళ్ళని కూడా తెచ్చి రోడ్ల మీద కూర్చుండబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఏమైనా చావండి. మీ తల్లిదండ్రులు ఎందుకు కూర్చున్నారు, ఇలా మీ బిడ్డను ఎందుకు కూర్చున్నారు? కామన్ సెన్స్ చచ్చిపోయింది వీళ్ళకి. ఎలిమెంట్లు దొబ్బినాయా? నాకు అర్థం కాదు.
ఐఎమ్ సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. రియల్లీ యూ నీడ్ టు ఫర్గివ్ మీ. రియల్లీ యూ పీపుల్ నీడ్ టు ఫర్గివ్ మీ ఓన్లీ ఫర్ టాకింగ్ ఇన్ దిస్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వాడుతున్నా. నువ్వు ఫస్ట్ నుంచి అట్లనే మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇంకా డోసు పెంచినావు కానీ ఫస్ట్ నుంచి అట్లనే మాట్లాడుతున్నావు. అంత తప్పు ఎదుటోంది అని మాట్లాడుతున్నావు. నన్ను క్షమించండి. కాకపోతే పిచ్చి కుక్క కరిసినట్టు వాడు అరిసాడనేగా ఇప్పుడు మీరందరూ మహిళా సంఘాలలాగా వాడేంది నాకు వాడు అంటేనే ఇట్లా ఎంత కోపం వస్తుంది. మొగాన్ని పట్టుకొని వాడంటే ఎంత కోపం వస్తుంది. ఆయన అన్నాడే ఎప్పుడన్నా నిన్ను అది అన్నాడా? మంచిదనే మాట్లాడిండు. వాడితో Those who answer the call of the vagabond know that the best stories aren't అసలు అరవాల్సిన అవసరం ఏంటండి? యాంకర్ గారు అసలు నాకు ఏ యాంకర్ మీద ఏదో పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? అవసరం ఏంటి? ఎందుకమ్మా అంత దీర్ఘాలు తీస్తున్నావు నార్మల్ భాష మాట్లాడకుండా? చూద్దాం. ఏంటండి కేవలం రితు చౌదరిని ప్రొటెక్ట్ చేయడానికి మూర్తి సార్ మీద నువ్వు పెయింట్ వేస్తున్నావు. మూర్తి సార్ మీద మూర్తి సార్ ఇంటికి వస్తే తప్పేంటి మహేష్? నువ్వు నన్ను ఫ్లర్ట్ చేస్తున్నావు. ఒక్కసారి అన్నది మహేష్ అని. ఇంతసేపు వాడు వీడు వీడు కుక్క. నేను సింగిల్ ఉమెన్ ని కదా, అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్న మెన్ ఉన్నారు. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మగాళ్ళు ఉన్నారు. ఉంటారు. ఎందుకంటే నేను ఇంత అంత చూడడానికి అందంగానే ఉన్నావు కదా అని ఉంటారు. డెఫినెట్లీ ఉంటారు. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మగాళ్ళు ఉన్నారు. వీటిల్లో ఏ కేటగిరీలో పాపం మూర్తి సార్ లేరు. మూర్తి సార్ లేరు. ఆయనకి పైసలు కావాలి. ఆయనకు సెక్స్ నథింగ్. ఆయనకి పిల్లలు కూడా పెద్దగా ఉండవచ్చు. ఈ పాపం నువ్వు నిన్న క్రియేట్ చేసిన పాపం నిన్ను నీ కుటుంబాన్ని వదలదు. గుర్తుపెట్టుకో. ఒక మాట అడిగారు నన్ను సార్ నిన్న. ఐఎమ్ సారీ సార్, ఇది నేను బయటికి చెప్తున్నందుకు. దయచేసి నన్ను ఇది నిజం మిత్రులారా. మనం చాలా సార్లు మనం ఒక అపోహలో ఉంటాము. సెక్స్ అంటే సెక్స్ కోసం ఏమైనా చేస్తారు అని. కాదు. మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద ఇంక్లూడింగ్ సెక్స్ కూడా జరుగుతుంది సంపద కోసం మాత్రమే, పైసల కోసం మాత్రమే. సో మనీ ఈజ్ మేకింగ్ పీపుల్ టు డూ ఆల్ సచ్ నాన్ సెన్స్ ఇంక్లూడింగ్ సెక్స్. ఒక మంచి తిండియో మంచి సెక్సో ఇవి డ్రైవ్ చేస్తారు ప్రజల్ని. ఈ యొక్క ఏమంటారు, పైసలు మనిషిని అడ్డమైన గడ్డి తినిపిస్తున్నాయి. సింపుల్. ఓకే, కాబట్టి మనీ ఈజ్ డ్రైవింగ్ దెమ్. కాబట్టి మూర్తి గారికి సెక్స్ నథింగ్. ఆయనకున్న పైసలకి ఆయన కావాలనుకుంటే నీకంటే 1000 రెట్లు చిన్న వయసు ఆమెని, నీకంటే 1000 రెట్లు అందంగా ఉన్న అమ్మాయిని అనుభవించే శక్తి సామర్థ్యాలు మూర్తి సార్కు ఉన్నాయి. ఆయన ప్రయారిటీ వేరు. హీ వాంట్స్ టు మేక్ మనీ. సింపుల్. నేను ఏ రోజైనా నీతో కొంచెం అయినా ఇండీసెంట్ గా బిహేవ్ చేసినట్టు మీకేమన్నా అనిపించిందా అమ్మా అని అడిగారు. ఒక వ్యక్తి ఎంత గోత్రు అయితే అలా అడుగుతారో తెలుసా? ఏం అడగాడు అట్లా. ఆయన హీ వాంట్స్ టు బీ ఇన్ గుడ్ బుక్స్ విత్ ఎవ్రీ వన్. మూర్తి గారు అందరితోటి గుడ్ బుక్స్ లో ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఏదైనా డీల్ లా నాకేమైనా పైసలు సంపాదించుకోవచ్చు అని ఆలోచిస్తారు. అంతే. అంతకుమించి ఆయన నువ్వు చెప్పినంత ఏముండదు మూర్తి గారు. వాళ్ళకి ఏం కావాలి? హీ వాంట్స్ కాంట్రవర్సీ వస్తే వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, అన్ని వస్తాయి. నాకు చుట్టుకున్న ధర్మ మహేష్ అనే పెంటని తీసుకొచ్చి సార్ కి పూసా చూడు. కేవలం హెల్ప్ తీసుకొని. సార్ చిన్నపిల్ల కాదే తల్లి. సార్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఉన్న సమాజంలో కానీ భారతదేశంలో కానీ సార్కి నీ అవసరం లేదాడ. ఓకే,
సో నువ్వు ధర్మమహేష్ని పెంట అంటున్నావు కాబట్టి ఆ పెంటని ఇంకా ఎందుకు ఉంచుకుంటావు, ఒక మీనింగ్ఫుల్ వేలో ఎండ్ చేసుకో. సింపుల్. ఓకే, పెంట అన్నప్పుడు అది పెంటని ఫ్లష్ కొడుతున్నాయి కదా పెంటని, ఇది కూడా పెంట అనుకో, ధర్మమహేష్ని ఫ్లష్ కొట్టేసేయి, నీ జీవితంలోకి ఎలగొట్టేసేయి. ఎలగొట్టాలంటే ఏం చేయాలి, నువ్వు డైవోర్స్ ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి రా, ఎండ్ చేసుకో, అయిపోయింది కదా. పెంటతో నీకేం పని, పెంట వద్దనే కదా దాన్ని ఫ్లష్ కొడుతున్నాం మనము, పెంట వల్ల కంపు కొడుతుందనే కదా. మరి ఆ పెంటని నువ్వెందుకు గడికోసారి పెంట అని నువ్వు అనుడెందుకు, ఎండ్ ఇట్, కమ్ టు మ్యూచువల్ అగ్రిమెంట్ అండ్ సైన్ ద డివోర్స్ పేపర్స్. ఇక పెంట గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. యూ మూవ్ ఆన్, యూ ఫైండ్ నీకు నువ్వు అందంగా నువ్వు, నీకు ఆల్రెడీ ప్రపోజల్స్ వస్తున్నాయి కదా, మూవ్ ఆన్, ఫైండ్ ఎ న్యూ గాయ్. పెంట గురించి ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు? సో అది మిత్రులారా, సో మీ కామెంట్స్ చదువుదాం, దెన్ విల్ బి డన్. ఓకే, చూద్దాం. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నాట్ బికాస్ ఈ అమ్మాయి గురించి నేను మాట్లాడాలని కాదు. నేటి సమాజంలో చాలా కుటుంబాల్లో అవి పబ్లిక్లకు వస్తలేవు కానీ వీళ్ళ మధ్యలో జరుగుతుంది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో గోయింగ్, ఈ లెవెల్ ఎక్స్టెంట్ కొంచెం తక్కువ కానీ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ. కాబట్టి ఇక్కడ మగవాడు చేయని దానికి మగవాడిని బ్లేమ్ చేస్తున్నారు కానీ ఆడవాళ్ళు కూడా సమాజంలో ఎట్లున్నారు తెలవాలి సమాజంకి. ఓకే, సమాజంకి కానీ, చట్టాలకు కానీ, జడ్జిలకు కానీ, మీడియాకు కానీ తెలవాలి. అబ్యూజ్ అనేది ఒకటే సైడ్ లేదురా అయ్యా, అబ్యూజ్ రకరకాలు ఉంది. ఫిజికల్ అబ్యూజ్ కొంతవరకు మగవాడు చేస్తే చేయొచ్చు కానీ ఎమోషనల్ అబ్యూజ్ కానీ, ఫైనాన్షియల్ అబ్యూజ్ కానీ, వాడు ఫిజికల్ అబ్యూజ్ చేయడానికి వాడికి ఆ యొక్క వాతావరణం కానీ, ఆడవాళ్ళు కూడా దరిద్రులు ఉన్నారా అని ఈ సమాజంలో చెప్పడానికి డోంట్ టేక్ వన్ సైడ్. ఆడవాళ్ళు అంటే జస్ట్ విక్టిమ్ రోల్, వాళ్ళొక్కరికి బ్లైండ్ గా సపోర్ట్ చేయకండి రా. ఓకే, ప్లస్ రెండోది, సమస్యను ఒక మీనింగ్ఫుల్ పరిష్కరించడానికి ఒక పద్ధతులు ఉన్నాయి రా అయ్యా. ఫస్ట్ ప్రయారిటీ చిన్న పిల్లల మీద ఉండాలి. ఈ యొక్క 18 ఏళ్ళు దాటిన గాడి కొడుకుల మీద కాదు, ఆ మైనర్లు ఉన్న పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళని ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో పెంచాలి అన్న ఉద్దేశంలో, సమాజానికి వాస్తవాలు తెలియజేయాలన్న ఉద్దేశంలో ఒక ఇండిపెండెంట్ గా థింక్ చేయండి. ఓకే, డోంట్ టేక్ సైడ్స్ అన్న ఉద్దేశంలో దానికి సమస్యను పరిష్కరించడానికి పెద్ద మనుషులు కానీ, కోర్టులు కానీ ఒక మీనింగ్ఫుల్ ఉంది. మీడియాలో ట్రయల్స్ ఏమో, మీడియాకి ఎలాంటి సమస్యను పరిష్కరించడానికి వాళ్ళకి ఎలాంటి సాధనాలు లేవు, హక్కులు లేవు. కాబట్టి దెర్ ఇస్ ఏ డిఫరెంట్ వే. ఓకే, అయితే కలిసి ఉంటా అంటే ఒక పద్ధతి ఉంది, విడిపోతా అంటే ఇంకో పద్ధతి ఉంది. అట్లా ఆలోచించండి, ఆ బిడ్డకి ఏది అవసరమో అట్లా ఆలోచించాలన్న ఉద్దేశంలో అన్ని కుటుంబాలకి, ప్లస్ అందరి ఎవరైతే మేధావులు, ఎవరైతే సమాజంలో ఇంతో అంతో మైండ్ పెట్టి ఆలోచించేటోళ్ళందరికీ ఆలోచించాలి. ద అదర్ ఆస్పెక్ట్ ఆల్సో బీ ప్రాక్టికల్, రియాలిటీకి దగ్గరగా మనం ఉండాలన్న ఉద్దేశంలో మాట్లాడుతున్నాం. ఓకే, మీ కామెంట్స్. సో ఎవరు, ఎస్కే రజక్, జై భీమ్ భాయ్, జై భీమరావ్ అంబేద్కర్. సో వినయరాజు కోచర, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, కరుణ్ చెంగల, గౌతమి పెద్ద, అదే బ్రదర్, నేను అయితే అబ్యూజివ్ వర్డ్లు వాడను. ఓకే, వాళ్ళ పర్సనల్ లైఫ్, ఎవరు మగవాడైనా ఆడామైనా ఒకవేళ అఫైర్స్ ఉన్నాయా, వాళ్ళకి ఉండాల్సిన దానికంటే ఎక్కువ సెక్స్ కోరికలు ఉన్నాయా, ఏదున్నా వాళ్ళిద్దరూ ఒక పెద్ద మనసుతోటి వాళ్ళు ఒక మీనింగ్ఫుల్ వేలో వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప మనము ఆమెను దగ్గర నుంచి చూడలేదు, ఆమె ఏం చేసింది, ధర్మమహేష్ ఏం చేసిండు మనకు తెలియదు, తెలిసినా మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు లేరా, ఇప్పుడు మగోడు ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఆడామె ఇష్టం ఉన్నట్టు చేస్తూ స్టిల్ కలిసి ఉంటున్న లేరా సమాజంలో? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో కాబట్టి మనము ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. ఫైండ్ ఏ మీనింగ్ఫుల్ సొల్యూషన్ అని చెప్పడం తప్ప మనం వీ డోంట్ నీడ్ టు యూజ్ అబ్యూజ్ లాంగ్వేజ్. కరుణ్ చెంగల, మూర్తి గారు వ్యాపారి, ఎక్స్టార్షన్, డబ్బులు సంపాదిస్తాడు. డిపి రామ్ దూడల, హాయ్ రాజు గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ బ్రదర్, వాట్ అబౌట్ యూ? మసూద్ ఖాన్, నమస్తే అన్నగారు, నమస్తే టు ఎవ్రీవన్. ఓకే, కరుణ్ చెంగల, చౌదరీల కుంపటి, అది లాస్ట్ టైం మేము పెట్టినా కదా, చౌదరీల కొట్లాట అని పెట్టిన టైటిల్. కరుణ్ చెంగల, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ బ్రదర్. సోగరా బేగం, కరెక్ట్, థ్యాంక్ యూ సిస్టర్,
టు ఎవ్రీ వన్. ఓకే, అయిపోయినాయి, ఎక్కువ కామెంట్స్ లేవు, ఉన్నాయి కూడా సింపుల్ ఉన్నాయి. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.